రిలేటివ్ క్లాస్. రిలేటివ్ క్లాస్ను ఏ విధంగా చెప్పుకుందాము? దెర్ ఆర్ 2 క్లాజెస్ అని చెప్పాను. 2 క్లాజెస్ ఉన్నాయి. 2 క్లాజెస్లో 1 డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, సెకండ్ వన్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ డిఫైనింగ్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనే దాంట్లో ఏ సెంటెన్స్ క్యాన్ బి జాయిన్డ్. ఒక సెంటెన్స్ను మనం జాయిన్ చేసుకుంటాం. దేంతో జాయిన్ చేసుకుంటాము? రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హూ, విచ్, హుమ్, హూజ్, దట్ అనే వాటితో జాయిన్ చేస్తాం కదా. ఎగ్జాంపుల్, సపోజ్ హీ ఈజ్ ఏ స్టూడెంట్, హీ రీడ్స్ ఆల్ సబ్జెక్ట్స్. సో అన్నటువంటి ఈ సెంటెన్స్ని మనము సపోజ్ జాయిన్ చేయాలి అనుకోండి. ఇక్కడ దేంతో జాయిన్ చేసుకున్నాం ఏంటంటే హూతో జాయిన్ చేస్తాం. ఎందుకు హూతో జాయిన్ చేస్తాం? బికాస్ హీ అనేది పర్సన్. అలా ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఎవరున్నారు? హీ అనేది ఉంది కాబట్టి ఆన్సర్ హీ ఈజ్ ఏ స్టూడెంట్ హూ రీడ్స్ రావాలి. హూ రీడ్స్ ఆల్ సబ్జెక్ట్స్. అది దీన్ని నాన్ డిఫైనింగ్లో తీసుకెళ్దాం. సపోజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని అనుకోండి. మనం నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లోనికి తీసుకెళ్ళాలన్నప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఇక్కడ మనకేం కావాలంటే ఫస్ట్ కామాస్ ఆర్ యూజ్డ్ టు సపరేట్. కామాస్తో మనం ఏం చేస్తాం? సపరేట్ చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఇట్ ఈస్ యాన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. డిఫైనింగ్ క్లాస్కి నాన్ డిఫైనింగ్ క్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే డిఫైనింగ్ క్లాస్ అంటే జస్ట్ సేయింగ్ అబౌట్ ద పర్సన్. బట్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో ఏముంటుంది? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఏంటిది? దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు లర్న్. ఇది మనం నేర్చుకోవాలి. ఏంటిదంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సపోజ్ హీ ఈజ్ ఏ డాన్సర్, రాము ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోండి. ఈ సెంటెన్స్లో ఇక్కడ ఏమన్నాడు? హీ ఈజ్ ఏ డాన్సర్, రాము ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ మనకు రాము గురించి చెప్తున్నాడు. రాము ఎవరంటే బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. రాముని ఇంకొకటి ఏం చెప్తున్నాడు? ఇక్కడ డాన్సర్. ఇందులో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కాబట్టి దాన్ని ఇట్ క్యాన్ బి సపరేటెడ్ బై ద కామాస్. ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే కామాస్ తీసుకొని కామాస్ తోటి జాయిన్ చేయాలి. అప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆన్సర్ రాము హూ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, కామా ఈజ్ ఏ డాన్సర్. ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది ఎప్పుడు కూడా కామాస్ తోటి సపరేట్ అయ్యి ఉండాలి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ కామాస్ అనేవి దేనికి వస్తాయంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్కి వస్తాయి. ఒకటి. రెండవది ఏంటంటే ఇది ఎందుకు కామాస్తో సపరేట్ చేసుకోవాలా? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని కామాస్తో మనం సపరేట్ చేసుకోవాలా. అలాగే రాము అనేదానికి ఇంకొక ఈజ్ ఏ డాన్సర్ అనేది కదా, దానికి మధ్యలో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. డిఫైనింగ్ అనుకోండి, జస్ట్ వి జాయిన్డ్ విత్ హూ. ఇక్కడ హూ అనే దాంతో జాయిన్ చేసుకున్నాం ఎందుకంటే పర్సన్ కాబట్టి హూ వచ్చింది. అదే థింగ్ అనుకోండి విచ్ వచ్చింది, దట్ కానీ విచ్ కానీ వస్తుంది. ఇక్కడ పర్సన్ కాబట్టి అది. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడానికి పార్ట్ 3 వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. గత 2 వీడియోలలో మీకు ఇంట్రడక్షన్ క్లాస్
అలాగే పార్ట్ 1 వీడియోలో వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా చేంజ్ చేయాలో రూల్స్తో సహా నేర్పించున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను పాస్ట్ టెన్స్ అలాగే ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్, ఈ 4 అంశాలను మనం నేర్చుకుందాం. మరొకసారి చెప్తున్నా, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్, వీటిని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి ఎలా చేంజ్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ను యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలన్నప్పుడు మనకి బీ ఫార్మ్స్ వాస్ ఆర్ వర్ ప్లస్ V3 అనేవి వస్తాయి. 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డిడ్ మై హోంవర్క్. సబ్జెక్ట్ డిడ్ వచ్చేసి వెర్బ్, మై హోంవర్క్ ఆబ్జెక్ట్. కన్వర్షన్లోకి వెళ్ళినప్పుడు మొదటిగా మనం ఏం తెచ్చుకుందాం? ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం. బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మై హోంవర్క్. మై హోంవర్క్ వాజ్ V3 ఫామ్ డన్ బై మీ. మరొక సెంటెన్స్ చూద్దాం. దే రోడ్ స్టోరీస్. దే సబ్జెక్ట్, రోట్ వర్బ్ టు, స్టోరీస్ ఆబ్జెక్ట్. దీనికి ఆబ్జెక్ట్ బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్ అన్నాను కదా. స్టోరీస్, స్టోరీస్ వర్డ్ రిటర్న్ బై దే అంటే దెమ్. మరొక సెంటెన్స్ చెప్తాను దీంట్లో. రాము బాట్ ఏ వాచ్. రాము సబ్జెక్ట్, బాట్ వెర్బ్, ఏ వాచ్ ఆబ్జెక్ట్. ఏ వాచ్ వాస్ బాట్ బై రాము. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. దీంట్లో వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ వచ్చింది. బీయింగ్ ప్లస్ V3. ఐ వాజ్ సింగింగ్ సమ్ సాంగ్స్. ఇక్కడ చూద్దాము. దీనికి మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం. బీ ఫామ్ బీయింగ్ V3 అని చెప్పాను కదా. సో ఇక్కడ ఐ సబ్జెక్ట్, వాజ్ సింగింగ్ వెర్బ్, సమ్ సాంగ్స్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. ఆబ్జెక్ట్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది కాబట్టి సమ్ సాంగ్స్, సమ్ సాంగ్స్, సాంగ్స్ కాబట్టి వర్ తీసుకుందాం. సాంగ్స్ వర్డ్ బీయింగ్. బీయింగ్ ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి. బీయింగ్ సింగ్, సాంగ్, సంగ్. V3 ఫార్మ్ ఆఫ్ సింగింగ్. ఇక్కడ సింగ్ V1, సాంగ్, సంగ్ V3 ఫార్మ్ V1. సమ్ సాంగ్స్ వర్ బీయింగ్ సంగ్ బై మీ. మరొక సెంటెన్స్ చూద్దాం. we were ప్లేయింగ్ చెస్ అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సింగులర్ కాబట్టి చెస్ వాజ్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. బీయింగ్ తీసుకున్నాం. బీయింగ్ ప్లేయిడ్ V3 ఫార్మ్ ఆఫ్ ప్లేయిడ్ బై వి అంటే అస్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దే వాటర్డ్ ద గార్డెన్. దీన్ని మనం చేంజ్ చేయాలంటే దే సబ్జెక్ట్, వాటర్డ్ వెర్బ్, గార్డెన్ ఆబ్జెక్ట్. ద గార్డెన్ వాజ్ వాటర్డ్, కంటిన్యూస్ కదా, బీయింగ్ రావాల. వాజ్ బీయింగ్ వాటర్డ్ బై దెమ్. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒకసారి చూడండి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందంటే వాజ్ వర్ బీయింగ్ ప్లస్ V3ని తీసుకోవాలి.
అలాగే సమ్ సాంగ్స్ వర్ బీయింగ్ సంగ్ బై మీ అనేది వచ్చింది. ఇక్కడ సమ్ సాంగ్స్ కాబట్టి వర్ తీసుకున్నాను. బీయింగ్ అనేది ఎందుకు వచ్చింది, కంటిన్యూస్లో ఉంది. సింగ్ అనే దానికి సింగ్, సాంగ్, సంగ్, V3 ఫామ్ సంగ్, ఫోర్త్ వన్ బై, లాస్ట్ వన్ మై, మీగా మారింది. ఐ అనేది మీగా మారుతుంది. నెక్స్ట్ రెండోదిగా చూసినట్లయితే వీ వర్ ప్లేయింగ్ చెస్ అన్నాను కదా. చెస్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లోనికి వస్తుంది. సింగులర్ కాబట్టి వాస్ తీసుకున్నాను. చెస్ వాస్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి బీయింగ్ వస్తుంది. V3 ఫామ్ ప్లేయిడ్ బై, వి అనేది అస్గా మారుతుంది. దే వర్ వాటరింగ్ ద గార్డెన్. వర్ వాటరింగ్ అనేది కంటిన్యూస్లో ఉంది, కంటిన్యూస్. గార్డెన్ అనేది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో దీన్ని మనం ఇప్పుడు మారవాలంటే ఏం చేద్దాము, ద గార్డెన్ అనేది ముందు తీసుకొచ్చుకుందాం. ద గార్డెన్, బీ ఫామ్ సింగులర్ కాబట్టి వాస్ వస్తుంది. కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి వాటర్డ్ బై, దే అంటే దెమ్. ఇదండి. వింటున్నారా స్టూడెంట్స్? నేర్చుకోండి, మరొకసారి చూడండి, సపరేట్గా నోట్స్లో రాసుకుంటే మీకు తొందరగా అర్థమవుతుంది అని నా యొక్క ఆలోచన. తర్వాత పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఎగ్జాంపుల్ చూస్తే యూ హ్యాడ్ బ్రోకెన్ ద విండో. నెంబర్ 2, దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్. కుమార్ హ్యాడ్ సెంట్ ఈస్ మనీ. చూడండి, యూ హ్యాడ్ బ్రోకెన్ ద విండో, దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్, కుమార్ హ్యాడ్ సెంట్ ఈస్ మనీ. ఇందులో హ్యాడ్ బ్రోకెన్, హ్యాడ్ సీన్, హ్యాడ్ సెంట్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయింది. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నదాన్ని మనము పీవీలోనికి చేంజ్ చేయాలన్నప్పుడు మనం ఏం తీసుకుందాం, ఇక్కడ హ్యాడ్ బీన్ తీసుకోవాలి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 అనేది మనకు వస్తుంది అని నేను గత వీడియోలో మీకు చెప్పినాను. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి రండి. హ్యాడ్ బీన్ ప్లస్ V3 వచ్చింది. సో మరి అంటే దీనికి ముందు ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, హ్యాడ్ బీన్, V3 ఇక్కడ రాస్తాం చూడండి. మొదటిగా ఆబ్జెక్ట్ తీసుకుందాం, రెండవది హ్యాడ్ బీన్ తీసుకుందాం, V3, తర్వాత బై సబ్జెక్ట్. ఇలా కదా మనకు వస్తుంది రూల్స్. సో మొదటిగా చూసినట్లయితే ద విండో హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై యూ అంటే ఇక్కడ యూ అనేది యూగానే ఉంటుంది. రెండోది చూసినప్పుడు ద యాక్సిడెంట్ హ్యాడ్ బీన్ సీన్ బై దెమ్. లాస్ట్ వన్ చూసినట్లయితే చూడండి, మొదటిగా ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఏంటి, అందులో ఈజ్ మనీ అనేది ఆబ్జెక్టు. బీ ఫామ్ హ్యాడ్ బీన్ తీసుకుందాం, సెంట్ V3 ఫామ్, బై ఫోర్త్ రూల్, కుమార్ సబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి చెప్తున్నా చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా యూ హ్యాడ్ బ్రోకెన్ ద విండో, దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్, కుమార్ హ్యాడ్ సెంట్ ఈస్ మనీ అనేటువంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలా, ఆబ్జెక్ట్ తీసుకొచ్చుకోవాలి. హ్యాడ్ బీన్, V3 బై సబ్జెక్ట్. ఫస్ట్ సెంటెన్స్కి ఆబ్జెక్ట్ ఏంది, ద విండో. బీ ఫామ్ హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై యూ. సెకండ్ సెంటెన్స్లో దే హ్యాడ్ సీన్ ద యాక్సిడెంట్, ద యాక్సిడెంట్ హ్యాడ్ బీన్ సీన్ బై దెమ్. ఇందులో ఆబ్జెక్ట్ బీ ఫామ్, V3 బై దెమ్ అనేది వస్తుంది. లాస్ట్ సెంటెన్స్ కుమార్ హ్యాడ్ సెంట్ ఈజ్ మనీ ఆబ్జెక్ట్, హ్యాడ్ బీన్ బీ ఫామ్, సెంట్ V3 ఫామ్ బై కుమార్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. మరి మనం ఇప్పుడు
ఫ్యూచర్ టెన్స్కి వెళ్దాం. ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో 3 ఉంటాయి అని చెప్పాను, పాస్ట్ టెన్స్లో కూడా మనకి 3 ఉంటాయి. 3లో ఏముంటాయి? సింపుల్ పాస్ట్ ఒకటి, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్కి, పాస్ట్ పర్ఫెక్ట్కి. మరి మీకు డౌట్ రావచ్చు, నన్ను అడగవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది కదా సార్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వాయిస్ లేదంటే ఆ టెన్స్కి వాయిస్ అనేది లేదు. కాబట్టి ప్రజెంట్ టెన్స్లో 3, పాస్ట్ టెన్స్లో 3 అనే మూడిటికి యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి మనం చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ని చూద్దాం అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోను చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ మనం ఫ్యూచర్ టెన్స్ని తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో 2 సెంటెన్సెస్కి మాత్రమే, రెండింటికి మాత్రమే యాక్టివ్ వాయిస్ అనగా ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేస్తాం. గమనించాలి పిల్లలు, గమనించండి. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలంటే మనకి ఫ్యూచర్ టెన్స్లో 2 ఉన్నాయి. ఆ 2 టెన్స్ నేను మొదటిగా మనం సింపుల్ ఫ్యూచర్ని చూద్దాం. సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ కానీ చూసినట్లయితే సబ్జెక్ట్ ఉంటుంది, విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇది ఏవీలో ఉంటుందని మనకు తెలుసు. దీన్ని పీవీలోనికి మార్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ తెచ్చుకుందాము, తర్వాత విల్ ఆర్ షాల్ బి వచ్చింది V3 ఫామ్ బై సబ్జెక్ట్. అర్థమైంది అనుకుంటాను. మరొకసారి ఈ రూల్ని గమనించండి. విల్ ఆర్ షాల్ V1 అనేది యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో మనం చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్లో మొదటిగా ఆబ్జెక్ట్ వచ్చింది, విల్ ఆర్ షాల్ బి అనేది వస్తుంది, V3 ఫామ్ బై సబ్జెక్ట్ అనేది రూల్ అనమాట. ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, వినండి. మొదటిగా చూసినట్లయితే నెంబర్ 1, మోహన్ విల్ బ్రింగ్ మై బుక్. ఇక్కడ చూడండి, మోహన్ అనేది సబ్జెక్ట్, విల్ బ్రింగ్ అనేది వర్బ్, మై బుక్ అనేది ఆబ్జెక్ట్. దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తున్నాం అన్నప్పుడు రూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఆబ్జెక్ట్ ఫస్ట్ తెచ్చుకోవాలి, విల్ ఆర్ షాల్ బీ ఫామ్ V3 బై సబ్జెక్ట్ అన్నాను. మరి దాన్ని ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలో చూస్తాం. చూడండి, మొదటిగా ఆబ్జెక్ట్ తెచ్చుకుందాం, మై బుక్ సింగులర్ కాబట్టి సింగులర్కైనా ఫ్లూరల్కైనా విల్ అనేది వచ్చింది. విల్ అనేది ఎందుకు వస్తుందంటే థర్డ్ పర్సన్స్ కాబట్టి ఐకి వీకి తప్ప మిగతా వాటికి అన్నిటికీ విల్లే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. మై బుక్ విల్ బీ ఫామ్ తీసుకున్నాను, V3 ఫామ్ బ్రింగ్కి V3 ఫామ్ బ్రాట్ V2 ఫామ్ బ్రాట్, V3 ఫామ్ బ్రాట్. మై బుక్ విల్ బీ బ్రాట్ బై మోహన్. మరొక సెంటెన్స్ చెప్తాను, వినండి. కీర్తన విల్ గివ్ మీ హర్ పెన్. కీర్తన విల్ గివ్ మీ హర్ పెన్ అనేటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలన్నప్పుడు ఆబ్జెక్ట్ ముందు తెచ్చుకుందాం. హర్ పెన్ విల్ బీ గివెన్ టు మీ బై కీర్తన. లేదా దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. అదేంటి అంటే ఐ అనే దాంతో కూడా రాయొచ్చు. ఐ షాల్ బి గివెన్ ఎ పెన్ బై కీర్తన. ఇలా కూడా మనము రాసుకోవచ్చు. కాబట్టి 2 ఆబ్జెక్టులు వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2తో మనము రాయొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ను మనం చూద్దాం. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఒకవేళ ఇస్తే వాటిని ఏ విధంగా చేయాలి అనేది మనము ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనం చూస్తే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓపెన్
ఓపెన్ ద డోర్ అనే సెంటెన్స్ ఉంది. రెండవ సెంటెన్స్ క్లోజ్ ద విండో. పోస్ట్ ద కార్డ్. ఈ 3 సెంటెన్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వింటే ఇలాంటి సెంటెన్సెస్ మరిన్ని వచ్చినా మనం ఈజీగా చేయవచ్చు. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనం తీసుకోవాల్సినటువంటి రూల్స్ ఏంటి? యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి, అనగా ఇక్కడ ఉన్నవి ఇవన్నీ కూడా ఏవీలో ఉన్నవి, యాక్టివ్ వాయిస్లో ఉన్నవి. మరి యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు మొదటిగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లెట్ అనేది తీసుకున్నాం. లెట్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. బీ ఫామ్ V3. చూడండి చాలా సింపుల్. నెంబర్ 1 లెట్, నెంబర్ 2 ఆబ్జెక్ట్, నెంబర్ 3 బీ, నెంబర్ 4 V3 ఫామ్ మెయిన్ వెర్బ్. స్టేట్మెంట్స్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. స్టేట్మెంట్లో మనకి ఏమొచ్చింది? మొదటిగా ఆబ్జెక్ట్ వస్తుంది, రెండవది బీ ఫామ్ వచ్చింది, మూడవది V3 ఫాము, 4 బై 5 సబ్జెక్ట్ అని చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాబట్టి మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ బిగిన్స్ విత్ వెర్బ్స్. ఇక్కడ చూడండి వర్బ్ ఫామ్. దిస్ వర్బ్ ఫామ్ ఓపెన్, క్లోజ్, పోస్ట్ అనేవి వెర్బ్. ద డోర్, ద విండో, ద కార్డ్ అనేది ఆబ్జెక్ట్. వింటున్నారా? వెర్బ్, ఆబ్జెక్ట్. మరి వీటిని మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నాం కాబట్టి చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఏముండాలని చెప్పాను? లెట్ తీసుకోవాలని చెప్పాను. ఆబ్జెక్ట్ రెండో ప్లేస్లోకి వస్తుంది, బీ వస్తుంది, V3 ఫామ్ వస్తుంది. కన్వర్షన్లోకి వెళ్దాం మనం, చూద్దాం. ఇక్కడ చూడండి కన్వర్షన్స్ చూస్తే మొదటిగా లెట్ వచ్చిందా? బీ ఫామ్ ఏంది? ఇక్కడ లెట్ తర్వాత ఏమొస్తుంది? ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం, ఇది ఆబ్జెక్ట్. ద డోర్, డోర్. థర్డ్ ప్లేస్లో ఏముంది? అక్కడ బీ. ఓపెన్ అయినటువంటి V1 ఫామ్ని V3గా కన్వర్ట్ చేసుకున్నాం, ఓపెన్డ్. లెట్ చూడండి, రెండవది ఆబ్జెక్ట్ తీసుకున్నాను, మూడవది బీ ఫామ్, నాలుగవది V3 ఫామ్ వచ్చేసింది కదా. మరొక సెంటెన్స్ చూద్దాం. క్లోజ్ ద విండో. దీన్ని ఎలా చేద్దాము? నెంబర్ 1 లెట్ ద విండో, ద విండో. థర్డ్ ప్లేస్లో బీ, క్లోజ్డ్. థర్డ్ సెంటెన్స్ కూడా చూస్తే లెట్ తెచ్చుకుందాం. ఫస్ట్ లెట్ ద కార్డ్ బీ పోస్టెడ్. మీకు అర్థమైంది అనుకుంటాను. మరొక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓపెన్ ద డోర్, క్లోజ్ ద విండో, పోస్ట్ ద కార్డ్ అనేవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలంటే లెట్, ఆబ్జెక్ట్, బీ ఫామ్, V3 ఫామ్. ఓపెన్ ద డోర్, లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. క్లోజ్ ద విండో, లెట్ ద విండో బీ క్లోజ్డ్. పోస్ట్ ద లెటర్, లెట్ ద కార్డ్ బీ పోస్టెడ్. అర్థమైంది అనుకుంటాను మీకు ఇప్పుడు. ఇది ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉన్నటువంటిది. మరి క్వశ్చన్ రూపంలో వస్తే ఎలా రాయాలో చెప్తాను. క్వశ్చన్స్ కొంతమంది పిల్లలకి క్వశ్చన్స్లో ఉన్న వాటిని, అనగా SR క్వశ్చన్ కానీ WH క్వశ్చన్స్లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం క్వశ్చన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్స్: డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనేది చూడండి SR క్వశ్చన్. డూతో స్టార్ట్ అయింది, ఇది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇది ఏవీలో యాక్టివ్ వాయిస్లో SR టైప్ క్వశ్చన్. SR టైప్ క్వశ్చన్ అయినా WH క్వశ్చన్స్కి అయినా కానీ మనం మొదటగా ఏం తెచ్చుకుందామంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్తో ప్రారంభమైంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కూడా మనం అలాగే తెచ్చుకుందాం. నెంబర్ 1. నెంబర్ 2 సేమ్ కాన్సెప్ట్. స్టేట్మెంట్కి వెళ్ళామనుకో ఆబ్జెక్ట్, దెన్ బీ ఫామ్, V3 బై సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్.
ఆ స్ట్రక్చరే వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీ అన్నాను కదా, ఆ బీ ఫామ్ను ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. చూడండి, ఇక్కడ బీ ఫామ్ అంటే హెల్పింగ్ వర్బ్ అన్నాను కదా, ఆ హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ తీసుకొచ్చుకున్నాం అంతే. చూద్దామా, ఇక్కడ ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ఈజ్, యామ్, ఆర్ అనేవి వస్తాయి అని చెప్పాను కదా. వాటిని ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటంటే ఫ్రూట్స్ కాబట్టి ఇది ఫ్లూరల్ ఫామ్లో ఉంది. సో ఆర్ అనేది బీ ఫామ్ ముందు వస్తుంది. ఆర్ ఫ్రూట్స్ ఈటెన్ బై యూ ? కంగారు పడమాకండి, నేను చెప్తాను. బీ ఫామ్ ఇక్కడ ఉండాల్సినటువంటి బీ ఫామ్ను ముందుకు తీసుకొచ్చుకున్నాను, ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఆబ్జెక్ట్ రెండో ప్లేస్కి వస్తుంది. V3 ఫామ్ని ఇక్కడ తీసుకొచ్చుకున్నాను. దెన్ బై అనేది కామన్గా వస్తుంది. యూ అనేది సబ్జెక్ట్, క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్ ఉంది. అర్థమైందా? ఇంకొక సెంటెన్స్ చూద్దాం. ఆర్ దే రైటింగ్ పోయమ్స్? ఇలా ఉందనుకోండి. ఇక్కడ మనకు ఆల్రెడీ హెల్పింగ్ వెర్బ్ స్టార్టింగ్లోనే వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి స్టార్టింగ్లోనే వస్తుంది. దే రైటింగ్ పోయమ్స్, ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా. కాబట్టి మనం ఏమొస్తుందని చెప్పాను మీకు, ఆర్, ఈజ్, యామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంది కదా, ఆ ఫార్మేట్ని మనం ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. అంటే ఆర్ ఆబ్జెక్ట్ రావాలి ఫస్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది? పోయమ్స్ కదా. పోయమ్స్ కాబట్టి ఆరే తీసుకుందాం. ఆర్ పోయమ్స్. రైటింగ్ అనేదానికి V3 ఫామ్ ఏంటిది? రిటర్న్. ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది కదా కాబట్టి బీయింగ్ తీసుకున్నాం. ఆర్ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాను. పోయమ్స్ బీయింగ్ V3 ఫామ్ రిటర్న్ బై దెమ్, చివరిలో క్వశ్చన్ మార్క్. మరొక సెంటెన్స్ మీకు చెప్తాను. హ్యావ్ యూ బ్రింగ్ అస్ సమ్ ఫ్రూట్స్? ఇలా ఉంది కదా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఫ్రూట్స్ అన్నాను కాబట్టి దీనికి కూడా మనం హ్యావే పెట్టుకున్నాం. హ్యావ్ ఫ్రూట్స్ ఆర్ హ్యావ్ సమ్ ఫ్రూట్స్. హ్యావ్ సమ్ ఫ్రూట్స్ బీన్ బ్రింక్ బ్రాట్ V3 ఫ్రమ్ బ్రాట్ బై యూ ఫర్ అస్. ఇదండి. వింటున్నారా పిల్లలు? ఈ విధంగా మనం క్వశ్చన్స్ను ఏవీలో నుంచి పీవీలోనికి చేంజ్ చేసే విధానము. డూ యూ, ఒకసారి మరి చెప్తాను. డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనింది కదా. డూ యూ ఈట్ ఫ్రూట్స్ అనేదాన్ని యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడానికి హెల్పింగ్ వెర్బ్ మొదటగా వస్తుంది, ఆబ్జెక్ట్ రెండో ప్లేస్లో వచ్చేది, తర్వాత V3 ఫాము బై సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. నేను ఇక్కడ బీ ఫామ్ను ఎందుకు ఇక్కడ ఉంచానంటే దీన్ని ఇటు సైడ్కి తీసుకొచ్చుకోవాలి, స్టార్టింగ్లోనికి వస్తుందని చెప్పడానికి. ఓకే, అది గమనించండి. కాబట్టి మనం టెన్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు ద టెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ ద సేమ్ రూల్ విచ్ ఈస్ అప్లైడ్ ఫర్ ద స్టేట్మెంట్స్కి ఏ రూల్ అయితే ఉపయోగించామో దీనికి కూడా అదే రూల్ వస్తుంది. కాకపోతే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి స్టార్టింగ్లో వస్తాయి, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ఈజీ ఈ ప్రాసెస్. సో ఇక్కడ డూ యూ ఈట్ ఫ్రూట్స్ అని ఉంది కదా, దాన్ని ఆర్ ఫ్రూట్స్ ఈటెన్ బై యూ క్వశ్చన్ మార్క్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చుకున్నాను. ఫ్రూట్స్ అనే ఆబ్జెక్ట్ రెండో ప్లేస్కి వచ్చింది. ఈట్ అనే పదం V3గా మారింది. బై అనేది తీసుకొచ్చుకున్నాను, లాస్ట్లో సబ్జెక్ట్ను చివరిలో పెట్టాను. ఇంకోటి చూడండి, ఆర్ దే రైటింగ్ పోయమ్స్. దీన్ని మనం చూసినట్లయితే ఆర్ దే రైటింగ్ పోయమ్స్లో ఆబ్జెక్ట్ పోయమ్స్ కాబట్టి ఆర్ పోయమ్స్ బీయింగ్ రిటర్న్ బై దెమ్. మీరు అనొచ్చు బీయింగ్ ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే ఇది కంటిన్యూస్ టెన్స్లో ఉంది అనేది గమనించాలి. దెన్ ఇంకో సెంటెన్స్, హ్యావ్ యూ బ్రాట్. హ్యావ్ యూ బ్రాట్ అస్ సమ్ ఫ్రూట్స్.
ఇక్కడ చూడండి, హ్యావ్ యూ బ్రాట్ అస్ సమ్ ఫ్రూట్స్ అన్న ఈ సెంటెన్స్లో గమనిస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి హ్యావ్ సమ్ ఫ్రూట్స్, ఇక్కడ సమ్ ఫ్రూట్స్ అనేది ఆబ్జెక్ట్ని తీసుకొచ్చుకున్నాను. హ్యావ్ సమ్ ఫ్రూట్స్ బీన్ బ్రాట్ బై యూ ఫర్ అస్. అర్థమైంది అనుకుంటాను. ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి పాస్ట్ టెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, అలాగే క్వశ్చన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇంతటితో నేను ఈ వీడియోను ముగిస్తున్నాను. మరొక వీడియోలో నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురికి పరిచయం చేయండి. మీ వంతుగా కొంతమందికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ద్వారా మనము ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నాం. స్పీచ్ అనేటువంటి టాపిక్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. మరి ఈ వీడియోను మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి. మొదటి నుండి చివరి వరకు చూసి నోట్స్ రాసుకొని మంచిగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి వాయిస్ లేదని మనకు తెలుసు. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్కి విల్ హ్యావ్ ఆర్ షాల్ హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది కదా. మరి దాన్ని మనము పీవీలోనికి చేంజ్ చేయాలంటే ఏముంటుంది? విల్ హ్యావ్ బీన్ అనేది గుర్తుపెట్టుకోండి. విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్ అనేది వచ్చింది. విల్ హ్యావ్ బీన్ ఆర్ షాల్ హ్యావ్ బీన్. 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను దీన్ని ముగిద్దాం. తర్వాత మనం క్వశ్చన్స్కి, ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 తీస్తే దే విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. దే అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది వర్బ్, స్పోకెన్ అనేది మెయిన్ వెర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోనికి కన్వర్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ముందు వచ్చిందని చెప్పాను కదా. ఇంగ్లీష్ విల్ హ్యావ్ బీన్ స్పోకెన్ బై దే అంటే దెమ్గా మారుద్ది. దే అనేది దెమ్గా మారుతుంది. ఇంకొక సెంటెన్స్ చెప్పి నేను ఓకే ఇంతటితో క్లోజ్ చేస్తాను. షీ హ్యాడ్ వాచ్డ్ టీవీ అని అనుకోండి. ఇక్కడ మనం షీ విల్ హ్యావ్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూస్తే షీ విల్ హ్యావ్ వాచ్డ్ టీవీ. దీన్ని మనం ఎలా రాద్దాము? టీవీ విల్ హ్యావ్ బీన్ వాచ్డ్ బై హర్. ఇదండి, ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి కన్వర్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ద్వారాగా మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే నాకు మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్. మీరు సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేశారనుకోండి, నేను ఇంకా అనేకమైనటువంటి మంచి వీడియోస్ మీ కొరకు నేను ముందుకు తీసుకుని వస్తాను. మరి ఈ వీడియోలో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే స్పీచ్ని మనము నేర్చుకున్నాం. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. స్పీచ్లో మనకి నేను ఈ విధంగా మీకు చెప్తాను చూడండి. డైరెక్ట్ స్పీచ్, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్.
ఒక స్టేట్మెంట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని మనకు ఎలా తెలియాలి, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఎలా మార్చుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటి అనే దానికి సమాధానం, దట్ మీన్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటంటే చేంజింగ్ ఆఫ్ వర్డ్స్ వేరెవర్ అండ్ వెన్ ఎవర్ నెససరీ. ఇది సింపుల్ డెఫినేషన్. నేను డెఫినేషన్స్కి అంత ప్రాముఖ్యత ఇవ్వను, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే వాటిని మనకు అంతగా అడగడు. సింపుల్ డెఫినేషన్ చాలు మనకు. వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్? ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఏ స్పీకర్. దెన్ వాట్ ఈజ్ ఇండైరెక్ట్ స్పీచ్? చేంజింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. దెన్ వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ది డైరెక్ట్ స్పీచ్? డైరెక్ట్ స్పీచ్లో మరి ఇంకోటి ఏమైనా ఉందా దీని గురించి అని అంటే, ఈ డైరెక్ట్ స్పీచ్లో నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని తెలియడానికి ఇది మనకి ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇన్వర్టెడ్ కామాస్లో వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ద స్టేట్మెంట్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఈస్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్స్. రెండు విషయాలు గుర్తుపెట్టుకున్నాం. మూడోది ఏంటంటే ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేటివ్ మార్క్. ఈ మూడు విషయాలు చాలండి. వాట్ ఇస్ దట్? డైరెక్ట్ స్పీచ్లో ఎగ్జాక్ట్ వర్డ్స్ అన్నాను, బిగిన్స్ విత్ ఇన్వర్టెడ్ కామాస్. ద స్టేట్మెంట్ విత్ ఇన్ ది ఇన్వర్టెడ్ కామాస్ ఇస్ మార్క్డ్ విత్ క్యాపిటల్ లెటర్స్. ends with full stop, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్స్. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ థింగ్స్. దెన్ ఇండైరెక్ట్ లైన్కి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకు మెయిన్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్లోనికి చేంజ్ చేస్తున్నామంటే ఎలా చేంజ్ చేయాలి, వాట్ ఆర్ ద సర్టైన్ రూల్స్ అని అంటే నేను ఈ విధంగా చెప్తాను. 5 ఫింగర్స్ మన చేతికి ఎలా ఉంటాయో 5 రూల్స్ మనము గుర్తుపెట్టుకుంటే చాలు. చూడండి, 5 ఫింగర్స్ని తీసుకుందాం. 5 ఫింగర్స్ని ఇలాగా ఒక జస్ట్ ఎగ్జాంపుల్కి 5 ఫింగర్స్ అనుకోండి. ఈ 5 ఫింగర్స్ని 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, 5 ఫింగర్స్ 5 రూల్స్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీ, డెడ్ ఈజీ. నాకు తెలిసి ఇంతవరకు మీకు వినున్నారో లేదో కానీ ఈ వీడియో చూసారంటే మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు, ఇంకా ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలంటే ఒక చేతికి 5 వేలు ఎలా ఉంటాయో డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయడానికి కూడా 5 రూల్స్ ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి డైరెక్ట్ స్పీచ్ని ఏమని పిలుస్తాము? డిఎస్ అంటారు, దీన్ని ఐడిఎస్ అని అన్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరొక విషయం, సరే ఇప్పుడు మనం రూల్స్ అన్నాను కదా, ఇక్కడ రూల్స్ అని పెడుతున్నాను చూడండి. వాట్ ఆర్ ద రూల్స్? నెంబర్ 1, దీనికి పక్కనే నేను రాస్తాను. ఇక్కడ 1 ఏంటంటే సెట్ 2. రెండవ రూల్ మనం తీసుకున్నట్టుగా సెకండ్ రూల్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం చూడండి. హీ సెడ్ టు మీ I am going to market now. దీంట్లో ఏమన్నాడు? సెడ్ టు నెంబర్ 1, కామా ఇన్వర్టెడ్ కామాస్ నెంబర్ 2, ప్రొనౌన్ నెంబర్ 3గా గుర్తుపెట్టుకున్నాం. యామ్ గోయింగ్ నెంబర్ 4, నౌ నెంబర్ 5 అని గుర్తుపెట్టుకోండి. 5 ఫింగర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్టేట్మెంట్లో ఇక్కడ 5 చోట్ల నేను గుర్తులు పెట్టాను చూడండి. ఈ 5 చేంజెస్ను చేయాలి. ఇది ఎక్కడ వస్తాయంటే దీన్ని మనం ఈ రూల్ కేవలం స్టేట్మెంట్స్కి మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ని మనం చేంజ్ చేస్తున్నాము అన్నప్పుడు ఈ 5 రూల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమేంటి ఈ 5 రూల్స్ అంటే నెంబర్ 1 సెడ్ టు ఒకటి, రెండవది ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామాస్ను చేంజ్ చేయాలంట. నెంబర్ 3 ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ఐ అనేది ఉంది కదా, అదేంటంటే ప్రొనౌన్ చేంజ్ చేయాలి. నెంబర్ 4
యామ్ గోయింగ్ అనేది ఏంటంటే ఇక్కడ టెన్స్ను మనము చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 5 నవ్ అనేది వర్డ్ ఉంది కదా, నవ్ అనేది ఏంటంటే యాడ్వర్బ్, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అంటే చెప్పనా, సెడ్ టుని స్టేట్మెంట్ కాబట్టి టోల్డ్గా మారుతుంది. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో దట్ అనే పదం వస్తుంది. ప్రొనౌన్ ఐ అనేటువంటి ప్రొనౌన్ హీ ఆర్ షీగా మారిద్ది. టెన్స్ ప్రజెంట్ అనేది పాస్ట్లోనికి తీసుకెళ్ళాలి, ప్రజెంట్ని పాస్ట్లోనికి తీసుకెళ్దాం. నవ్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, దెన్గా మారిద్ది, నవ్ను దెన్గా మార్చాలి. ఆ 5 రూల్స్ను ఉపయోగించి ఈ స్టేట్మెంట్ని మనం చేంజ్ చేద్దామా? ఒకసారి చూడండి పిల్లలు, వినాలి, జాగ్రత్తగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, నోట్స్ మెయింటైన్ చేయాలి, వీడియోను వాచ్ చేయాలి. మధ్య మధ్యలో మీకు డౌట్స్ వచ్చినాయి అనుకోండి, అవి ఒక పాయింట్స్గా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. సరే, మరి దీన్ని మనం ఆన్సర్ చూద్దామా? ఇక్కడ చూడండి, యారో మార్కులు ఇస్తున్నాను, ఏమేమి చేంజ్ చేస్తామో వాటన్నిటిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. రైట్, హీ సెడ్ అనేదాన్ని హీ టోల్డ్ మీ దట్, హీ కాబట్టి ఇక్కడ ఐ అనేది హీగా మారుతుంది. హీ యామ్ గోయింగ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ఇక్కడ పాస్ట్ టెన్స్లోకి మారాలని చెప్పాను కదా. హీ వాస్ గోయింగ్ టు మార్కెట్. నవ్ అనేది దెన్గా మారుతుంది, దెన్గా ఫుల్ స్టాప్. ఒక్కసారి చూద్దామా? మరొక్కసారి చూడండి, సెడ్ టును టోల్డ్గా మార్చాను, సెడ్ టును టోల్డ్గా మార్చాను. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో దట్టు ఉపయోగించాను. ఐ అనేది హీగా మారింది. యామ్ గోయింగ్ అనేది వాస్ గోయింగ్గా మారింది. నవ్ అనే పదాన్ని దెన్గా మార్చాను. మరొక సెంటెన్స్ మీకు చూపిస్తాను. She said to him, I have taken your book. I have taken your book. ఇందులో మనము ఏమేం చేంజెస్ వస్తాయని తెలుసుకున్నాము. సెడ్ టును మార్చుకోవాలా, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలి, ప్రొనౌన్ను మార్చుకోవాలి, టెన్స్ను మార్చుకోవాలి. ఇక్కడ మనకు యాడ్వర్బ్ అనేది లేదు, యాడ్వర్బ్ లేదు కాబట్టి నేను దాన్ని వదిలేస్తున్నాను. యాడ్వర్బ్ అనేది లేదు అనేది గుర్తుపెట్టు. రైట్, మరి ఈ సెంటెన్స్ను ఒకసారి చేంజ్ చేద్దామా? సి సెడ్ టు అనేది టోల్డ్ హిమ్, ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్లో దట్ వస్తుంది. ఐ అనేది హీ ఆర్ షీ. సో ఇక్కడ అమ్మాయి చెప్తుంది కాబట్టి ఇది షీగా మారింది. హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్కి పాస్ట్ ఏంటంటే హ్యాడ్. టేకెన్ యువర్ బుక్ అంటే ఈజ్ బుక్, ఆ అమ్మాయి అతని బుక్ తీసుకున్నాను అని చెప్తుంది. ఇది మనము స్టేట్మెంట్స్ను చేసే విధానం. యాడ్వర్బ్స్ని చేంజ్ చేద్దాం. యాడ్వర్బ్స్లో కొన్ని చెప్తాను. ఒకటి, నవ్ అనే పదం వచ్చిందనుకోండి, ఇది దెన్గా మారిద్ది. టుడే అనే పదం వచ్చిందనుకోండి, టుడే అంటే ద డే మారింది. ఎస్టర్డే ద ప్రీవియస్ డే. టుమారో ద నెక్స్ట్ డే. దిస్ అని వచ్చిందనుకోండి, దట్గా మారిద్ది. ఇట్ అనే పదం వస్తే దట్గా మారిద్ది. ఇవి కొన్ని నేను ఇస్తున్నాను, మిగతావి మీకు కావాలంటే నేను కంపల్సరీగా సెండ్ చేస్తాను. సరే, మరి టెన్సెస్ చూద్దాం. ఏ టెన్స్ను దేంట్లోకి మారుస్తారో చెప్పి నేను ముగిస్తాను. దీన్ని మిగతా మరొక రోజు ఇంకొక వీడియోలో నేను పూర్తి డీటెయిల్స్గా వీడియో కంప్లీట్గా పంపిస్తాను. అంటే క్వశ్చన్స్ని ఎలా చేంజ్ చేయాలి, ఇంపరేటివ్కి మన రూల్స్ ఏంటి, వాటన్నిటిని మరొక వీడియోలో మీకు సెండ్ చేస్తాను. మరి అంతవరకు మీరు చూస్తూనే ఉండండి. మంచి వీడియోస్ మీకు నేను పంపిస్తుంటాను. షేర్ చేయటము, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ విషయాన్ని గమనించాలి, గుర్తుపెట్టుకుంటూ. మరి ఒక టీచర్గా నేను అడిగేది ఏంటంటే, మీరు నాకు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయటము, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు. నోట్స్ తీసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. నోట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ వచ్చింది. మీరు ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ దాన్ని అవలీలుగా చేయగలుగుతారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్,
మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా మీరు చేయండి. రైట్. మరి ఇప్పుడు మనం టెన్స్ను ఎలా ఏముంటాయి, ఏమేమి టెన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా రాయాలో చెప్పి నేను ముగిస్తాను, మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. సరే, ఇక్కడ మొదటిగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని సింపుల్ పాస్ట్గా మార్చుకుంటాం. సింపుల్ పాస్ట్గా మారింది. రెండవది ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్గా మారుస్తాం. మూడోది ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్గా మారింది. ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనింది కదా, దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మారుస్తాం. ఓకే. తర్వాత ఫిఫ్త్ వన్ సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్, దీనికి పాస్ట్ పర్ఫెక్ట్లని మారుస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్గా మారిద్ది. సిక్స్త్ వన్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి తీసుకెళ్ళాలి. సెవెంత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్కి మరోది లేదు కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎయిత్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీనికి కూడా టెన్స్ లేదు కాబట్టి ఇట్ రిమైన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోనే ఉంటుంది, కంటిన్యూస్. మరి ఫ్యూచర్ ఉంది కదా, ఫ్యూచర్ టెన్స్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్లో మారేది ఏంటంటే, నేను ఒకటి చెప్తా చూడండి. ఫ్యూచర్లో మారేది విల్ ఆర్ షాల్ని తీసుకుంటాం కదా, విల్లును వుడ్గా మారుద్దాం, వుడ్గా మారుద్దాం. షాల్ వచ్చేసరికి షుడ్గా మారుద్దాం. ఓకే. కెన్ వచ్చిందనుకోండి, సపోజ్ కెన్ కుడ్గా మారుద్దాం, మే మైట్గా మారిద్ది. ఇది అర్థమవుతుందా? ఈ విధంగా ఫ్యూచర్లో హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, విల్ వుడ్, షాల్ షుడ్, కెన్ కుడ్, మే మైట్గా మారుస్తాం. ఇది మనకున్నటువంటి బేసిక్ రూల్స్. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పి ముగిస్తాను. ఓకేనా? మరి మీరు చూస్తూనే ఉండాలి. అన్నీ ఒకే వీడియోలో అంటే నేను లెంత్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో నేను ఈ వీడియోను 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మరొక వీడియోలో మీకు మిగతావి నేర్పిస్తాను. ఏమేమి నేర్చుకుందాము స్పీచ్కి సంబంధించిన విషయాలంటే, నేను ఇది ఇంట్రడక్షన్ క్లాస్గా మనం చూసుకుందాం. ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో చూడండి ఏమేమి ఉంటాయి అని అంటే, మొదటిగా 1 స్టేట్మెంట్స్ని మార్చుకోవాలి డిఎస్లో నుంచి ఐడిఎస్లోకి. రెండోది క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మనకున్నాయి కదా, క్వశ్చన్స్లో 2 టైప్ ఉంటాయి, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, రెండోది WH క్వశ్చన్స్. వీటికి ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. మూడోది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి ఎలా చేంజ్ చేయాలో నేర్పిస్తాను. ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని కూడా డైరెక్ట్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే ఏమేమి రూల్స్ ఉంటాయి, ఎలా చేంజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు నేర్పిస్తాను. చూస్తూనే ఉండండి నా వీడియోస్. మరి తప్పకుండా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ స్టేట్మెంట్స్ అని అన్నాను కదా. సరే, మరి మొదటి స్టేట్మెంట్ చూస్తే, ఈ సెట్ ఐ గో టు కాలేజ్ టుడే అనేటువంటి ఈ సెంటెన్స్ను మనము మార్చాలి. ఎక్కడి నుంచి? డిఎస్ నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలి. డిఎస్ నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే స్టేట్మెంట్ అన్నాను, మరి ఏం కావాలని చెప్పాను మనకి? మొదటిగా సెడ్ టును చేంజ్ చేసుకోవాలి, టోల్డ్గా మార్చాలి అన్నాను. రెండవది ఇన్వర్టెడ్ కామాస్ని తీసుకున్నాం, దీని ప్లేస్లో దట్ వస్తుంది.
మూడవది ఐ అనేది హీ ఆర్ షీగా మారిద్ది అని చెప్పాను. ఫోర్త్ వన్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్లోనికి మారిద్ది అని చెప్పుకున్నాం. ఫిఫ్త్ వన్ యాడ్వర్బ్, నౌ లాంటి యాడ్వర్బ్ను దెన్గా మార్చుకుంటాము. నౌ అనేటువంటి యాడ్వర్బ్ను దెన్గా మార్చుకున్నాం. సరే, మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ని బేస్ చేసుకుని మనము చేంజ్ చేద్దాం. మొదటిగా ఈ రెండు సెంటెన్స్ చూద్దాం. చూడండి, అక్కడ స్టేట్మెంట్లో హీ సెడ్ ఐ గో టు కాలేజ్ టుడే. హీ సెడ్ అయినా రాయొచ్చు లేదా టోల్డ్గానైనా రాసుకోండి. ఈ టోల్డ్, ఇక్కడ టోల్డ్ అనేది ఉందంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉంటే మంచిది. కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి నేను ఇలాగే రాస్తున్నాను. చూడండి, ఈ సెడ్ దట్, ఎవరు? హీ గో అంటే ప్రజెంట్ టెన్స్ కాబట్టి వెంట్గా తీసుకున్నాం. హీ వెంట్ టు కాలేజ్ టుడే అనేది దట్ డేగా మారుతుంది. రెండవ సెంటెన్స్ చూసినట్లయితే she said to us you are not reading lessons. దీన్ని she told us that, you అంటే ఎవరు ఇక్కడ? మనము, కాబట్టి we, ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, సో ఇది పాస్ట్లోనికి. we were not reading lessons. ఇది way of writing. అంటే ఏమేమి మారుతున్నాయి మనకి ఇక్కడ? ఒకసారి నేను మార్కింగ్ చేస్తున్నా చూడండి. టోల్డ్, దట్ని మార్చాను, ప్రొనౌన్ చేంజ్ చేశాను, టెన్స్ చేంజ్ చేశాను, అలాగే దట్ డే ఇక్కడ యాడ్వర్బ్ ఉంటే యాడ్వర్బ్ని కూడా మార్చుకోవాలి. దట్, హీ, టెన్స్, యాడ్వర్బ్. సెకండ్ సెంటెన్స్లో అది లేదు కాబట్టి నేను ఫోర్ చేంజ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ సెడ్ను సెడ్గానే ఉంచాను కాబట్టి దట్, హీ, టెన్స్, యాడ్వర్బ్. ఇవి స్టేట్మెంట్కి వచ్చేటువంటి రూల్స్. మరి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఎలా వస్తాయో చెప్తాను, వినండి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మనం చేంజ్ చేయాలన్నప్పుడు డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలి అంటే, డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే ఇక్కడ మొదటిగా నేను రూల్స్ రాస్తున్నాను చూడండి. సెడ్ టును ఆస్క్డ్గా తీసుకోవాలి. రెండవది ఇన్వర్టెడ్ కామాస్ అని చెప్పాను కదా, ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దీనికి ఇఫ్ లేదా వెదర్ అనేదాన్ని మనం తీసుకున్నాం. థర్డ్ రూల్ వచ్చేసి కామన్గా ఇంకా ప్రొనౌన్ అనేది చేంజ్ చేసుకుందాం. ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, టెన్స్ అనేది మార్చాలి, యాడ్వర్బ్ను కూడా మనం చేంజ్ చేసుకోవాలి. వింటున్నారా? ఒకసారి మళ్ళీ వినండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ను మనం చేంజ్ చేస్తున్నప్పుడు, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేవి చేంజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే సెడ్ టును ఆస్క్డ్గా మార్చుకుందాం. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో ఇఫ్ ఆర్ వెదర్ని తీసుకొచ్చుకుందాం. ప్రొనౌన్ చేంజ్ చేయాలి, టెన్స్ను మార్చుకోవాలి, యాడ్వర్బ్ని కూడా చేంజ్ చేయాలి. ఓకే, 1 or 2 ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిగా ఒక ఎగ్జాంపుల్ చూస్తే, సపోజ్ హీ సెడ్ టు హర్ డూ యూ గివ్ మీ యువర్ పెన్ అనేది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఒక క్వశ్చన్, ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కదా. ఇందులో చేంజెస్ ఏమేమి వస్తాయని చెప్పుకున్నాము. ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. సెడ్ టును చేంజ్ చేసుకోవాలమ్మా, ఇన్వర్టెడ్ కామాస్ని చేంజ్ చేసుకోవాలి, హెల్పింగ్ వెర్బ్ని చేంజ్ చేసుకోవాలి, టెన్స్ ఇక్కడ ప్రొనౌన్ చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ లేదు కాబట్టి అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయాలి. గమనించండి, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఇటు వెళ్ళిపోతుంది, సబ్జెక్ట్ను ఇటు తీసుకొచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు నేను రాస్తాను చూడండి దీన్ని. హీ ఆస్క్డ్ హర్ ఇఫ్, యు అంటే ఎవరు ఇక్కడ? హర్ కదా, సో షీ. డూ గివ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్లోకి తీసుకెళ్తున్నాను. షీ గేవ్ మీ అంటే ఎవరు ఇక్కడ? హీ కాబట్టి గేవ్ హిమ్. యువర్ అనేది మళ్ళీ అమ్మాయికి సంబంధించింది కాబట్టి హర్ పెన్. ఇవి చేంజెస్.
మరొక సెంటెన్స్ చెప్తాను, మీకు అర్థమైంది, వినండి. బిందు సెట్ చందు. చందు, హ్యావ్ యూ సీన్ ద మూవీ అని ఆ అమ్మాయి అడుగుతుంది అనుకోండి. ఒక అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది. సో దీంట్లో మనకున్న చేంజెస్ కూడా ఏంటి, సెడ్ టూని చేంజ్ చేసుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలి, టెన్స్ మారవాలి, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, క్వశ్చన్ మార్కును రిమూవ్ చేయాలి. ఆన్సర్ చూద్దాం. దీనికి కన్వర్షన్లోకి తీసుకెళ్తే ఐడియస్లోనికి, బిందు ఆస్క్డ్ చందు వెదర్, ఇక్కడ వెదర్ పెడదాం. వెదర్, యు అంటే ఎవరు ఇక్కడ, ఇలా మారుతుందని చెప్పాను కదా. యు అంటే ఎవరిది ఇక్కడ, చందు, హీ. హ్యావ్ అనేది ప్రజెంట్లో ఉంది కాబట్టి దీనికి హ్యాడ్ సీన్ ద మూవీ. ఇది వే ఆఫ్ రైటింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. మరి మనం ఇప్పుడు స్టేట్మెంట్ చెప్పాను, ఎస్ఆర్నో క్వశ్చన్ చూసుకున్నాం. మూడవదిగా WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్లోని మనం డిఎస్లో నుంచి డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి చేంజ్ చేయాలంటే మరి ఎలా చేంజ్ చేయాలి అనేదానికి నేను ముందు రూల్స్ చెప్తానన్నాను కాబట్టి సెడ్ టూను దీనికి కూడా ఆస్క్డ్గా మార్చుకున్నాం. నెంబర్ 2, ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కదా, ఈ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో WH వర్డ్నే ఉంచుతాం. WH వర్డ్ అంటే ఏ వర్డ్ అయితే వచ్చిందో అదే రిపీట్ అయ్యింది. థర్డ్ రూల్, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి. ప్రొనౌన్ ఉంటుంది, దాన్ని చేంజ్ చేసుకోవాలి. టెన్స్ ఉంటుంది, టెన్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి. యాడ్ వెర్బ్ అనేది ఉంటుంది, యాడ్ వెర్బ్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే క్వశ్చన్ మార్క్ను మనం ఉపయోగించుకోవాల్సిన పని లేదు, రిమూవ్ చేసుకోవాలి. కాబట్టి దాని గురించి చెప్పాల్సిన చూడండి, ఇవి మనకు రూల్స్. ఒక క్వశ్చన్ చెప్దాం. ద టీచర్ ఆర్ ద న్యూ టీచర్ సెడ్ హిమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. చూడండి, నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి నేను ముందుగా అడిగేటువంటి క్వశ్చన్ ఇదే. ఎప్పుడైనా నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్తోనే ప్రారంభిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే మనం ఎలా చేంజ్ చేసుకోవాలో దీని ద్వారా ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకుందాం. చూడండి, ఈ సెంటెన్స్ని మనం మారుస్తున్నప్పుడు సర్టైన్ రూల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ రూల్స్ మనం ఇక్కడ అప్లై చేయాలి. ఏమేంటి, సెడ్ టూను మార్చుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ను మార్చుకోవాలన్నాను, WH వర్డ్ ఉంటుంది, టెన్స్ను మార్చుకోవాలి, ఇక్కడ ప్రొనౌన్ కూడా చేంజ్ అయ్యింది. ఓకే, దాన్ని చూద్దాం. ఆన్సర్, న్యూ టీచర్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈజ్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుందమ్మా. యువర్ నేమ్ అనేది ముందుకు తీసుకుందాం. వాట్ ఎవరి నేమ్ ఇది, హిమ్ అన్నాను కదా. వాట్ ఈజ్ నేమ్ వాజ్. చూడండి, ఆస్క్డ్, వాట్ అనేది అలాగే ఉంచాను, ఈజ్ అనేటువంటి ప్రొనౌన్ చేంజ్ చేశాను, టెన్స్ వాజ్ అనేటువంటి టెన్స్ను ఈజ్ అనే టెన్స్ ఫామ్ వెర్బ్ ఫామ్ను వాజ్గా మార్చాను. ఇవి రూల్స్. ఇంకొక సెంటెన్స్ చెప్తాను, వినండి. హీ సెడ్ టు హిమ్. హీ సెడ్ టు హిమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. చూడండి, ఇక్కడ మనకి ఏమేం చేంజెస్ వస్తాయి అంటే సెడ్ టూను మార్చుకోవాలని చెప్పాను, ఇన్వర్టెడ్ కామాస్ను రెండవది, వేర్ అనేది 3, టెన్స్ అనేది 4, నవ్ అనేది 5. ఈ 5 రూల్స్ మనం చేంజ్ చేసుకోవాలన్నాను కదా. అకార్డింగ్ టు ద రూల్స్ ఈ సెంటెన్స్ నేను చేంజ్ చేస్తాను. హీ సెడ్ టు ఆస్క్డ్ హిమ్. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ WH వర్డ్ ఉంది కాబట్టి అదే రిపీట్ అయిందని చెప్పుకున్నాం. వేర్, ఆర్ అనేది ఇటు వెళ్తుంది,
ప్రొనౌన్ అనేది ముందుకు వస్తుందని చెప్పాను. ఈ యు అనేది ఎవరిది? ఇది అతనిది కాబట్టి ఏమా హీ వాజ్ గోయింగ్, నవ్ అనేది దెన్గా మారిద్ది. ఇవి రూల్స్. సో మీకు ఈ WH క్వశ్చన్స్ కూడా అర్థమైంది అనుకుంటాను. మరొక వీడియోలో నేను నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ పంపిస్తాను. వాటిని మీరు కామెంట్ రూపంలో నాకు ఆన్సర్ చేస్తారని నేను 1 or 2 ఎగ్జాంపుల్స్తోనే ముగిస్తున్నాను. మరొక విషయాన్ని చెప్పుకున్నాం. స్టేట్మెంట్ చెప్పాను, ఎస్ ఆర్ నో క్వశ్చన్ చెప్పాను, WH క్వశ్చన్ చెప్పాను. ఫోర్త్ వన్గా, నాలుగవదిగా మరొకటి చెప్పుకున్నాం. అదేంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనము డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే మరి నేను రూల్స్ నేర్పిస్తానన్నాను కదా, అవి ఏంటో చూద్దాం. డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేయాలంటే మొదటిగా మనం తీసుకోవాల్సిన రూల్ ఏంటంటే సెడ్ టు. దీన్ని రిక్వెస్టెడ్, కమాండెడ్ ఆర్ ఆర్డర్డ్ ఇలాగ కొన్ని ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ సంబంధించిన వర్డ్స్ అన్నీ ఉపయోగించుకోవచ్చు. రెండవదిగా ఏమొస్తుందని చెప్పుకున్నామంటే సెడ్ టును రిక్వెస్ట్గా మార్చాను. ఇన్వర్టెడ్ కామాస్ను తీసుకున్నాం. ఇన్వర్టెడ్ కామాస్ ఏదైనా ఉన్నాయి కదా, ఆ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో మనకి ఇక్కడ 2 వచ్చింది. మూడవదిగా ప్రొనౌన్ కూడా ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలి. నాలుగవది నో చేంజ్ ఆఫ్ టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నో చేంజ్ ఆఫ్ టెన్స్కి ఏమాత్రం చేంజ్ లేదు. ఫిఫ్త్ రూల్ వచ్చేసి యాడ్వర్బ్ కానీ ఉంటే దాన్ని మనం కంపల్సరీగా మార్చుకోవాలి. ఇవి 5 రూల్స్ అని చెప్పాను. వాటిల్లో మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్కు చేంజ్ లేదు, టెన్స్ చేంజ్ లేదనేది గుర్తుపెట్టుకోండి. ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో 2 వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తాను చూడండి రూల్స్. సెడ్ టును రిక్వెస్టెడ్, కమాండెడ్, ఆర్డర్డ్ అలాగా చేంజ్ చేసుకోవాలి. ఇన్వర్టెడ్ కామాస్ని 2గా మార్చుకోవాలి. ప్రొనౌన్ చేంజ్ ఉంటుంది, టెన్స్ చేంజ్ లేదు, యాడ్వర్బ్ కానీ ఉంటే యాడ్వర్బ్ను చేంజ్ చేసుకోవాలి. సరే, మరి దీనికి మనం 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను దీన్ని. He said to me, close the window అని చెప్పాడు అనుకోండి. ఏం చెప్పాడు? క్లోజ్ ద విండో. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంది అని చెప్పాను. సో మరి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉన్నదాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలా అంటే హీ రిక్వెస్టెడ్ మీ ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో 2, క్లోజ్ ద విండో. ఇదండి దీనికి ఇలా వచ్చింది. మరొక సెంటెన్స్ చెప్తాను చూడండి. సపోజ్ she said to us, don't play with snakes. ఏం చెప్తుంది? డోంట్ ప్లే విత్ స్నేక్స్. పాములతో ఆట ఆడుకోవద్దని చెప్తుంది కదా. దీనికి ఆన్సర్ ఎలా వచ్చిందంటే she requested us. డోంట్ అనే పదం ఉంది కదా, చూడండి ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి నాట్ని తెచ్చుకుందాం. ఫస్ట్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్లో 2 తెచ్చుకుందాం. నాట్ టు ప్లే విత్ స్నేక్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ గురించినటువంటి సమాచారం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. దీంతో 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. దానికంటే ముందు డిఎస్లో నుంచి ఐడిఎస్లోనికి చేంజ్ చేస్తున్నప్పుడు మొదటిగా వచ్చేటువంటి రూల్ ఏంటంటే సెడ్ టు. దీన్ని ఎక్స్క్లైమ్డ్గా అనొచ్చు, వండర్డ్ ఆర్ సర్ప్రైజ్డ్, అమేజ్డ్ ఎక్సెట్రా దానిగా మారింది. నెంబర్ 1. నెంబర్ 2 ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్లో దట్ వచ్చింది. నెంబర్ 3 ప్రొనౌన్ చేంజ్ అవుతుంది, ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 4 టెన్స్ని చేంజ్ చేసుకోవాలి. నెంబర్ 5 లాస్ట్ అండ్ ఫైనల్ యాడ్వర్బ్. ఓకే, ఇవి చేంజెస్ అన్నమాట. 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మొదటిగా క్విక్గా ముగిస్తాను నేను. ఎగ్జాంపుల్ 1 ఏంటంటే he said
He said to her, what a beautiful story, the Invictus. Is ఇక్కడ he said to her, what a beautiful poem the Invictus is అని ఒక స్టేట్మెంటు ఆ అమ్మాయికి చెప్తున్నాడు అని అనుకుందాం. సో దీంతో మనకున్న చేంజెస్ ఏంది, సెట్ టుని తీసుకోవాలి, ఇన్వర్టెడ్ కామాస్ అని చెప్పాను. తర్వాత ఇంకేమొస్తుంది మనకి, ప్రొనౌన్ చేంజ్ ఉంటే ప్రొనౌన్ చేంజ్ చేసుకోవాలి, టెన్స్ చేంజ్ చేసుకోవాలి, యాడ్ వర్బ్ ఉంటే యాడ్ వర్బ్ కూడా చేంజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి యాడ్ వర్బ్ లేదు, ప్రొనౌన్ లేదు కాబట్టి నేను మిగతాయి చేంజ్ చేస్తాను. చూడండి ఆన్సర్. he exclaimed her that, or surprised, wondered, or amazed, you can use any word. He exclaimed her that it was a beautiful poem. అని చెప్పాను కదా. ఇక్కడ ఇట్ ప్లేస్లో మనకు ఆల్రెడీ ఒకటి వచ్చింది, నౌన్ ఇన్విక్టస్, అది పెట్టుకోండి. ఎలాగంటే హీ ఎక్స్క్లైమ్డ్ హర్ దట్ ద ఇన్విక్టస్ పోయం వాస్ ఏ బ్యూటిఫుల్ పోయం. ఇది రైట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. రెండోదిగా, కుమార్ said to me, how wonderful the story ఈజ్ అనే దాన్ని చూద్దాం. కుమార్ ఏమన్నాడు, వండర్ఫుల్ స్టోరీ గురించి చెప్తున్నాడు. సో దీన్ని మనం కన్వర్షన్ చేసుకునేటప్పుడు ఐడియాస్లో చేస్తున్నాం కాబట్టి సెడ్ టును కుమార్ ఎక్స్క్లైమ్డ్ మీ దట్, దేని గురించి చెప్పాడు, స్టోరీ. ద స్టోరీని ముందు తెచ్చుకుందాం. ద స్టోరీ ఈజ్ అనేది వాస్గా మారింది. ద స్టోరీ వాస్ వండర్ఫుల్. ఇదండి. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్లో నుంచి ఈ విధంగా మనము డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మార్చేటువంటి విధానం. అంటే ఈ వీడియోలో మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము, స్టేట్మెంట్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎస్ఆర్ఎన్ క్వశ్చన్స్ ఎలా చేంజ్ చేయాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా మార్చుకోవాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలి, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చుకోవాలో నేను 2 ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పి ఉన్నాను. మరి మరొక వీడియోలో నేను మీకు మోర్ ఎగ్జాంపుల్స్ను ఇస్తాను. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటిని ఎలా సాల్వ్ చేసుకుందామో కూడా మీకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడిటింగ్ ప్యాసేజ్ని మనం చేయాలి అన్నప్పుడు మొట్టమొదటిగా బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రూల్స్ ఉండాలి. ప్యాసేజ్ని మనం చదివినటువంటి ప్యాసేజ్లో ఏమేమి చేంజెస్ అడుగుతారు. వాడు మనకు ఇచ్చినటువంటి ప్యాసేజ్లో 4, 5 అండర్లైన్ చేస్తారు. నాన్న అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మనకున్న, ఇక్కడ చూడండి ఈ బోర్డు మీద పెట్టిన వాటిలో ఏదో 4 ఇస్తాడు. అంటే మనం చేంజ్ చేయాల్సింది ఏంటి, ఎడిటింగ్ ప్యాసేజ్ కిందకు వచ్చేటువంటి రూల్స్ ఏంటి. సో ఫస్ట్ యూ షుడ్ లర్న్ ద రూల్స్ ఆఫ్ ది ఎడిటింగ్ ప్యాసేజ్. అంటే ఏ సందర్భాలు ఏమేమి అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి థింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ బోర్డు మీద మీకు కనబడుతుంది. ఒకటి, ఐడెంటిఫై ద సబ్జెక్ట్. మొట్టమొదటిగా మనకు ఇచ్చినటువంటి ప్యాసేజ్ను అసలు మీరు ఏం చేయాలంటే అండర్స్టాండ్ ద ప్యాసేజ్, అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది తెలుసా, దాంట్లో ఏ సబ్జెక్ట్ ఉంది,
ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటిది అనేది చూసుకోవాలి. అంటే సబ్జెక్ట్ అంటే మనకేంటిది నౌను. సబ్జెక్ట్ ప్రజెంట్లో సింగులర్లో ఉందా, ఫ్లూరల్లో ఉందా, ఫస్ట్ పర్సనా, ఏంటిది సబ్జెక్టు ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సన్లో ఉన్నాడా చూసుకోవాలి. ఫస్ట్ పర్సన్లో ఎవరెవరు ఉంటారు సబ్జెక్టులు అంటే ఐ, వి. తర్వాత సెకండ్ పర్సన్లో ఎవరు ఉంటారు, యూ ఉంటారు. థర్డ్ పర్సన్లో ఏముంటుంది, హీ, షీ, ఇట్, దీనికి దే. అంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఉన్న సబ్జెక్టు ఏ ఫామ్లో ఉంది బేసిక్గా నేర్చుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి. ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది తెలుసుకున్నాం ఏ పర్సన్లో ఉన్నాడని. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెర్బ్, ఇది చాలా ఇంపార్టెంట్. రెండో పాయింట్గా మనం ఏం తీసుకోవాలంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అనేది కావాలి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సపోజ్ యమున ఉంది, యమున ఉన్నాడు అన్నాను అనుకో, ఏముంటుంది తెలుసా, ఇతనికి ఇంగ్లీష్ రాదేమో అనుకుంటారు. రాజు ఉంది, రాజును ఉంది అని పెట్టి యమునను ఉన్నాడు అంటే అక్కడ ఏం పోయింది తెలుసా, ఈ రెండు మిస్ అయిపోయినాయి. ఏం మిస్ అయింది, సబ్జెక్టుకు అడగాల్సినటువంటి వెర్బ్ లేదు అక్కడ. అప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏముందంటే యమున ఉంది, రాజు ఉన్నాడు, అవునా తెలుగులో. అదేవిధంగా మనకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చినటువంటి ప్యాసేజ్లో సబ్జెక్టు గురించి తెలుసుకున్న తర్వాత అగ్రిమెంట్ ఏంటి అంటే సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అగ్రిమెంట్ చాలా అవసరం. అంటే సపోజ్ సబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉందనుకోండి, సింగులర్ వెర్బ్ అనేది దేంట్లో ఉండాలా, సింగులర్లోనే ఉండాలి. సింగులర్ సబ్జెక్ట్స్ ఏమిటి, హీ, షీ, ఇట్, అంతే కదా. ఈ షీ, ఇట్ అనేవి సింగులర్లో ఉన్నాయి. వీటికి సింగులర్ వెర్బ్స్ ఏం తీసుకున్నాము, హీ గోస్, షీ కమ్స్, ఇట్ ప్లేస్. అంటే నేను ఇప్పుడు వెర్బులకి ఏం చేశాను, వెర్బు ఏదైతే ఫ్లోరల్ ఫామ్లో ఉన్న వెర్బుకు ఈఎస్ చేర్చడం వల్ల ఇవి కూడా ఏ ఫార్మేషన్లోకి వచ్చినాయి, సింగులర్ ఫార్ములాకి వచ్చినాయి. అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్. అదే సబ్జెక్ట్ అనేది ఫ్లూరల్లో ఉందనుకోండి, ఫ్లూరల్ వెర్బ్ కూడా ఎందులో ఉండాలా, ఫ్లూరల్లో ఉండాలి. ఫ్లూరల్ అంటే దీన్నే ఏమంటామంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. మొదటిగా సబ్జెక్ట్ ఏందో ఐడెంటిఫై చేసుకోవాలి. రెండవది సబ్జెక్టుకు తగినటువంటి వెర్బ్ను మనం తీసుకోవాలి. మీకు ఒక ప్యాసేజ్ మనం చదువుతున్నప్పుడు ఎక్కడోసారి వెర్బ్ అనేది ఫార్మేషన్ V1లోనో V2లోనో ఉంటుంది, అవునా. ఆ ఇచ్చిన వెర్బ్ సింగులర్లో ఉందా ఫ్లూరల్లో ఉందా చూసుకుందాం. ఓకే, ఇది రెండో పాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే వెర్బ్ ఫామ్స్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి వెర్బ్ ఫామ్స్. అంటే మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాసేజ్ మనం చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా, ఈ వెర్బ్ని తీసుకొని ఈ వెర్బ్ ఫాము V1లో ఉందా, V2లో ఉందా, V3లో ఉందా, V4లో ఉందా, V5లో ఏమైనా ఉందా అనేది మనం చూసుకోవాలి. సార్ ఏంటి ఇవన్నీ అంటారేమో, ఇక్కడ చూడు గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్, టు గో. ఇది V6. V1 దగ్గర మొదలు పెట్టుకుంటే V6 వరకు వచ్చేటువంటి వెర్బ్ ఫామ్స్ అన్నీ కూడా ఆ ప్యాసేజ్లో ఏ వెర్బ్ ఫామ్ ఉందో చూసుకోవాలి. ఎందుకు, ఒక వెర్బ్ను బేస్ చేసుకొని ఇంకొక వెర్బ్ను అడుగుతాడు. సెంటెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఇంకో చోట అండర్లైన్ చేసిన వెర్బ్ కూడా ఇందులో ఉండాలా, ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. అండర్లైన్ చేసిన వెర్బ్ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ఉందనుకోండి, మిగతా వెర్బ్ కూడా దేంట్లో తెచ్చుకోవాలా, ఇక్కడికే తెచ్చుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెర్బ్ ఫామ్స్ మనకు తెలుసుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ తీసుకోవాలి, తర్వాత వెర్బ్ ఫామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫోర్త్ వన్కి వెళ్తే హెల్పింగ్ వెర్బ్స్ ఏమేంటి. ఇచ్చినటువంటి ప్యాసేజ్లో మనకు హెల్పింగ్ వెర్బ్స్ ఏమేమి ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, రోజు చెప్తూనే ఉన్నాను, అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్పినాను. హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకు ప్రైమరీ ఉన్నాయి. ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. రెండోది మోడల్ వెర్బ్స్ ఉన్నాయి. అంటే మీరు అనొచ్చు, ఇక్కడ చూడండి ప్రైమరీ వెర్బ్స్ అంటే ఏంటిది, బీ ఫామ్స్ ఈజ్, యామ్, ఆర్. ఇవి తీసుకున్నాం అనుకోండి, వీటి పక్కన ఏమొచ్చింది, V4 ఫామ్ వస్తుంది. ఈజ్, యామ్, ఆర్ లేదా పాస్ట్లో ఉన్నటువంటి వాజ్ కానీ వర్ కానీ వచ్చినాయి అంటే V4 ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. అదే హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్ ఇవి ఉన్నాయి అనుకోండి, వీటితో పాటు ఏం తెచ్చుకున్నాము, V3 ఫామ్ తెచ్చుకోవాలి. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అని ఉన్నాయనుకోండి, దీంతో ఏం రావాలి, V4 ఫామ్ రావాలి. అర్థదా. అంటే మనకు వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్లో దాని దగ్గర బీ ఫామ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి, లేదా మోడల్ వెర్బ్స్ ఏమైనా ఉన్నాయని చూసుకోవాలి. మోడల్ వెర్బ్స్ అంటే ఏం చెప్పాను, కెన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, విల్, వుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, మస్ట్,
ఆర్ట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు ఉన్నాయి కదా, అవన్నీ మోడల్ వెర్బ్స్ కిందకి వస్తాయి. ఆ మోడల్ వెర్బ్స్తో పాటు రావాల్సినటువంటి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ రూట్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపెట్టుకోండి. 100% గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ వర్డ్ అనేది తీసుకున్నప్పుడు అది V1 ఫామ్ అయ్యే ఉండాలి. మోడల్ వెర్బ్స్తో వచ్చేటువంటి వెర్బ్ ఫామ్ ఏంది, ఇది కూడా మీరు గమనించుకోవాలి. ఏది ఎడిటింగ్ ప్యాసేజ్లో. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద 6th పాయింట్కి వెళ్తే మనం ఇప్పుడు టెన్సెస్ కూడా చాలా అవసరం. అంటే ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ గివెన్ ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉంది, అది ప్రజెంట్ గురించి చెప్తుందా, పాస్ట్ గురించి చెప్తుందా, లేదంటే ఫ్యూచర్ గురించి చెప్తుందా చూసుకోవాలి. వెదర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ టైం, వెదర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ పాస్ట్ టైం, ఆర్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ టైం అనేది చూడాలి. మనకు 3 టెన్సెస్ ఉన్నాయని చెప్పాను. 3 టెన్సెస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు వచ్చి ఉండే అనుకుంటాను. రాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇచ్చినటువంటి ప్యాసేజ్ కొన్ని సందర్భాల్లో ఏ వాయిస్లో ఉందో కూడా చూసుకోవాలి. చూడండి, నేను చెప్తున్న రూల్స్ అన్నీ కూడా దేనికంటే ఒక ఎడిటింగ్ ప్యాసేజ్లో ఏదైనా అడగవచ్చు. ఇక్కడ ఇచ్చిన వీటిల్లో ఏ 4 వస్తాయి. ఇక్కడ ఉన్న వాటిల్లో నుంచే ఒక 4 తీసుకొని వాటిని చేంజ్ చేయమంటాడు. అందుకని వాయిస్ తీసుకుంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏవి నుంచి పీవీలోనికి చేంజ్ చేస్తాం. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయడం. ఏమేమి చేంజ్ చేయడం నేర్చుకున్నాము. స్టేట్మెంట్స్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇంట్రాగేటివ్ను ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాం, అవునా కదా. సో అవన్నిటిని చూసుకోండి. ఇచ్చిన స్టేట్మెంట్ యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా తెలుసుకోండి. నెక్స్ట్ స్పీచ్ దగ్గరికి వెళ్తే ఇది డిఎస్లో ఉందా, దీన్ని దేంట్లో మార్చుకోవాలా, ఐడిఎస్లోనికి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్పీచ్ లేదా వాయిస్లోనికి చేంజ్ చేసుకోవాలంటే దీనికి బేసిక్ ఏమై ఉండాలా, టెన్స్ రావాలి. టెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వాయిస్ను స్పీచ్ను ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇంకొకటి ఏంటంటే రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్. ఈ రైట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్ ఏంటంటే మీకు ఒక మాట చెప్పనా, ఒక చిన్న వర్డ్ చెప్తా చూడండి. సపోజ్ బ్యూటీ అనే పదం ఇచ్చాడు అనుకోండి. బ్యూటీ అనే పదం ఉంది, దీనికి రైట్ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. బ్యూటీ అనేదానికి బ్యూటిఫుల్ ఒకటి ఉంటుంది, బ్యూటిఫుల్లీ ఉందా. ఈ బ్యూటిఫుల్ అనే పదము, బ్యూటిఫుల్లీ అనే పదము ఉన్నాయి కదా, వాటిని ఏమని పిలుస్తామంటే రైట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్. ఇచ్చినటువంటి దాన్ని వాడు ఏం చేస్తాడంటే, అరే చూడండి ఎగ్జాంపుల్, సపోజ్ షీ ఈజ్ ఏ బ్యూటీ గర్ల్ అని ఇచ్చాడు అనుకోండి. వాడు అండర్లైన్ చేశాడు అక్కడ. దేన్ని అండర్లైన్ చేశాడు ఇక్కడ, బ్యూటీ అనేదాన్ని అండర్లైన్ చేశాడు. దీన్ని మనం ఎడిటింగ్ చేయమన్నాడు. ఎడిటింగ్ చేయమన్నప్పుడు దీనికి ఇక్కడ తీసుకున్న వాటిల్లో దేని గురించి మాట్లాడాడు, రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ గురించి మాట్లాడాడు. రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ అని బ్యూటీకి రైట్ ఫామ్ ఆఫ్ ఏంది ఇక్కడ, బ్యూటిఫుల్లా బ్యూటిఫుల్లీనా. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్లీ గర్ల్, అవునా. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ వచ్చింది. కాబట్టి దీనికి రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ ఏదంటే బ్యూటిఫుల్ అనేది వస్తుంది. అట్లాగా రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ కూడా అడుగుతాడు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్. సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏం లేదు, మనకి ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్న పైన. అంటే ఇవి సూటబుల్ ఫార్మ్స్ అంటే ఏంటి నాన్న, సూటబుల్ ఫార్మ్స్ అంటే ఏంటి, V1, V2, V3, V4. సపోజ్ ఇక్కడ చూడండి, ఐ యామ్ డాన్స్ నౌ అన్నారు అనుకోండి. ఇక్కడ సూటబుల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ డాన్సింగ్, డాన్స్డ్ టు డాన్స్. దీనికి ఏమొస్తుంది, ఇక్కడ వచ్చే మనకు సూటబుల్ ఫామ్ ఏంటి తెలుసా, డాన్సింగ్ వచ్చింది. డాన్సింగ్ అనేది ఎందుకు వచ్చింది తెలుసా, ఇక్కడ బీ ఫామ్ ఉంది. ఇది ఎందులో ఉంది తెలుసా, కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి దానికి డాన్సింగ్ అనేది వచ్చింది. డాన్సింగ్ అనేది ఎప్పుడు వచ్చింది, ఇక్కడ హ్యావ్ ఉంటే. డాన్స్ అనేది ఎప్పుడు వచ్చింది, టు ఇన్ఫినిటివ్ ఉంటే. అది కాబట్టి సూటబుల్ ఫార్మ్స్. నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్ 11. ఈ రోమన్ నెంబర్ ఏందమ్మా, ఆర్టికల్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు చెప్పాను ఆర్టికల్స్ అనేది. రేపు మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా కానీ వన్ ఆఫ్ ద టాపిక్ విచ్ ఈస్ ఆస్క్డ్ ఫర్ 3 మార్క్స్ ఈజ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేది 3 మార్క్స్ అక్కడ అడుగుతాడు. ఇక్కడ మీకున్న 2 మార్క్స్, అక్కడ 3 మార్క్స్. డిఎస్సిలో అడుగుతాడు, టెట్లో అడుగుతాడు. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్లో ప్రతి ఇంగ్లీషు అనేది ఒక సబ్జెక్ట్ ఉందంటే ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది. కాబట్టి ఆర్టికల్స్ మనకి 4 రకాలుగా చెప్పాను నేను. ఏం చెప్పాను, ఒకటి ఏ ఎప్పుడు వాడుకోవాలి,
రెండవది యాన్ ఎప్పుడు వాడుకోవాలి, తర్వాత ద ఎప్పుడు వాడుకోవాలి, తర్వాత నో ఆర్టికల్, నో ఆర్టికల్, ఆర్టికల్ ఏ అనే ఆర్టికల్ ఎప్పుడు వాడుకున్నాము, కాన్సోనెంట్స్కి వాడతాము. యాన్ అనే ఆర్టికల్ ఎప్పుడు వాడుకున్నాము, ఓవెల్స్కి వాడదాం. దా అనే ఆర్టికల్ ఎప్పుడు వాడదాము చెప్పండి, పర్టికులర్ థింగ్స్కి, పర్టికులర్ పర్సన్, పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ థింగ్, పర్టికులర్ పర్సన్ ప్లేస్ థింగ్స్కి దా వచ్చింది. నో ఆర్టికల్ అనేది ఎప్పుడు వచ్చిందంటే సమ్ వాటి కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే మెటీరియల్ నౌన్స్ అని, ప్రాపర్ నౌన్స్ నేమ్స్. ఇప్పుడు సపోజ్ యమున, గంగా అనే పేర్లు వచ్చినాయి అనుకోండి, రాజా, రాణి, సీత, అశోక్, గజపతి, అలెక్స్, ఇలాంటి నేమ్స్ ఏదైనా వస్తే నో ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే ప్రాపర్ నౌన్స్కి ముందు రాకూడదు. రెండవది మెటీరియల్ నౌన్స్కి ముందు రాకూడదు. మూడవది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు రాకూడదు. తర్వాత ప్రాపర్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే మరి ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయంటే ఓన్లీ కామన్ నౌన్స్ అది. సో ఇది నో ఆర్టికల్. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాడు ఆర్టికల్స్ ఏమైనా అండర్లైన్ చేశాడో చూసుకోండి. అది నెక్స్ట్ ప్రిపోజిషన్. ఈ కాన్సెప్ట్ చాలా బిగ్ కాన్సెప్టే, కానీ ఒక సర్కిల్లో మీకు చెప్పుకున్నాను. ఏం చెప్పాను నాన్న, ఈ సర్కిల్ మనకేం చూపిస్తుందంటే లోపల ఉంటే మనం ఇన్ అని చెప్పుకున్నాము, బయట ఉంటే అవుట్ అని చెప్పుకున్నాము, దగ్గర ఉంటే నియర్ అని చెప్పాను ఏమ్మా, ఇటు నుంచి ఈ చివరికి వెళ్ళిపోతుంటే త్రూ అని చెప్పుకున్నాను, అవునా. పైన ఉంటే ఆన్, పై దానికంటే ఇంకా కొంచెం పై స్థాయిలో ఉంటే అబోవ్ అని చెప్పాను. పైన ఇంకా ఆకాశంలో కానీ ఉంటే ఓవర్ అని చెప్పుకున్నాం. కింద బిలో, బిలో, తర్వాత బినీత్, చివర అడుగులు ఉంటే అండర్, ఇట్లా వెళ్తున్నాడు అనుకో, దీని ఏంద్రా అక్రాస్. ఇట్లాగా ప్రిపోజిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ప్రేజ్ ప్రిపోజిషన్స్ అని కొన్ని ఉంటాయి ఏమో. ప్రేజ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, తర్వాత సమ్ పర్టికులర్ వర్డ్స్ షుడ్ బి యూజ్డ్ విత్ ప్రిపోజిషన్స్. ఆ టాపిక్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు మాట్లాడతాను దాని గురించి. ఏంటిది, వెర్బ్ ఫామ్స్కి సూటబుల్ ప్రిపోజిషన్స్ ఏం వాడాలి. కొన్ని నౌన్స్ ఉన్నాయి, ఆ నౌన్స్కి మనం ఆ పర్టికులర్ ప్రిపోజిషన్సే వాడాలి. సపోజ్ సఫరింగ్ వచ్చిందనుకోండి, సఫరింగ్ వచ్చిందంటే ఏం వాడతాం, ఎఫ్రైడ్ వస్తే ఏం వస్తాం, ఫాండ్ వచ్చిందనుకో ఏం వాడతాం, ఫాండ్ ఆఫ్, ఎఫ్రైడ్ ఆఫ్, సఫరింగ్ ఫ్రమ్, అట్లాగా ప్రిపోజిషన్స్ కూడా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ నౌన్ దగ్గరికి వెళ్దాం. ఇంకొక టాపిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ నౌన్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్లో నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి నౌన్ అంటే ఏంది, వాట్ ఈజ్ నౌన్ ఏమా, నేమ్. దీన్ని నేమింగ్ వర్డ్ అన్నాను. నేమింగ్ వర్డ్ అంటే నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్, వీటిని నౌన్ అన్నానని చెప్పాను, అవునా. అయితే ఈ నౌన్కి ఏముంది తెలుసా, నంబర్ ఉంటుంది. నౌన్ హ్యాస్ నంబర్ అంటే ఏందో అనుకోమాకండి. నౌన్కి నంబర్ అంటే సింగులర్, ప్లూరల్, ఇది నంబర్ ఉందా లేదా. బాయ్స్, గర్ల్స్, బుక్స్. కాబట్టి మనం నౌన్ గురించి కూడా చూసుకోవాలి. తర్వాత నౌన్ హ్యాస్ జెండర్ ఉంది, మెయిల్ జెండర్ ఉంది, ఫెమిలైన్ జెండర్ ఉంది, కామన్ జెండర్ ఉంది, న్యూటర్ జెండర్ ఉంది. ఇది ఏ జెండర్లో ఉందో చూసుకోవాలి. తర్వాత దీనికి కేస్ అనేది కూడా ఉంది ఒకటి. కేస్ అంటే మీకు తెలుగులో విభక్తులు అనేది కదా, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అని ఉన్నాయి కదా. అలాగే మనకి ఇక్కడ కూడా నామినేటివ్ కేసు, అకేటివ్ కేసు, ఒకేటివ్ కేసు, డేటివ్ కేసు, పొసెసివ్ కేసు అని కేసెస్ ఉన్నాయి. వాటిని కూడా మనం చూసుకోవాలి. ఇది అంటే బేసిక్గా ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే ఇవన్నీ 1 by 1 మన మైండ్లో ఉండాలి. ఎడిటింగ్ ప్యాసేజ్కి వెళ్ళేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి రూల్స్లో అతను దేని గురించి అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 14th వన్ ప్రొనౌన్స్. 14th మనకు కనపడేది అంశం ఏంటంటే ప్రొనౌన్స్ అనేది ప్రొనౌన్స్ తీసుకున్నట్లయితే ప్రొనౌన్స్ చూడండి, దీంట్లో రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు ఉన్నాయి ప్రొనౌన్స్లో? పర్సనల్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ ఉన్నాయి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని ఇట్లా రకరకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఆ ప్రొనౌన్స్ల కల్లా బేసికల్గా మనకు కావాల్సిన ప్రొనౌన్స్ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ చూసుకుందాం చాలు. పర్సనల్ ప్రొనౌన్స్లో నేర్చుకోండి, ఒక 3-4 చెప్తాను. వాటిలో సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేయంటిది ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవి. తర్వాత ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్ ఏంటి? ఐ అనుకో మీ, వి అనుకో అస్, యూ, హీకి హిమ్, షీకి హర్, ఇట్కు ఇట్టే, దేకి దెమ్. వాడు ఏం చేస్తాడు తెలుసా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆబ్జెక్ట్ ప్లేస్లో దే పెట్టి దాన్ని అండర్లైన్ చేస్తాడు. ఆబ్జెక్ట్ ప్లేస్లో దే పెట్టి అండర్లైన్ చేసి
ఎడిట్ ద ప్యాసేజ్ అంటాడు. దానికి దే వచ్చిన కాడ ఏం తెచ్చుకుందాము, దెమ్ తెచ్చుకోవాలి. సో దీనికి ఇంకోటి ఉంది, అదేంటంటే పొసెసివ్ ప్రొనౌన్స్. మీకు పొసెసివ్ ప్రొనౌన్ తెలుసా, మైన్. దీనికి అవర్స్, యువర్స్, ఈజ్, హర్స్, ఇట్స్, దెయిర్స్, దెమ్స్ కాదు దెయిర్స్ వచ్చింది. తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు వాటిని ఏ అంటే మై, అవర్, యువర్, ఈజ్, హర్, ఇట్స్, దెయిర్. ఇక్కడ చూడండి దెయిర్స్ రావాలా. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగే బిట్ కూడా ఇది వచ్చింది రేపు. వీటిని ఏమని పిలుస్తున్నానా, యాడ్జెక్టివ్స్ కూడా అంటారు. అంటే ఈ టేబుల్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్స్ విషయానికి వస్తే ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా ఒకటి ఉంది, అదేంటంటే ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ నేను కోడ్ రూపం చెప్తాను, ఇంకా జీవితంలో మర్చిపోకూడదు. ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ ఇఫ్ క్లాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒకవేళ మనకు రేపు ఎడిటింగ్ ప్యాసేజ్లు అడిగాడు అనుకోండి, దానికి ఏమేమి ఉంటాయంటే ముందు నేను రూల్ చెప్తా చూడండి. ఫస్ట్ ఏంటంటే టైప్ 1 అనుకోండి. టైప్ 1 ఏంటంటే సింపుల్ ప్రజెంట్. ఇది ఇఫ్ క్లాస్ అనుకోండి. దీనికి ఎదురుగా వచ్చేది ఏంటంటే మెయిన్ క్లాస్. కనబడుతుంది కదా, మెయిన్ క్లాస్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏమొచ్చింది తెలుసా, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. రన్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. ఇక్కడ మెయిన్ క్లాస్ దేంట్లో ఉండాలంటే సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఇఫ్ యూ రన్ ఫాస్ట్, నువ్వు వేగంగా పరిగెత్తితే యూ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇది టైప్ 1. దీనికి టైప్ 2 ఉంది. షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇక్కడ ఏమొచ్చింది తెలుసా, సింపుల్ పాస్ట్ అంటే ఏంటిది, V2 ఫామ్ వచ్చింది. ఇక్కడ V2 ఫామ్ వచ్చినప్పుడు ఇక్కడ విల్ క్యాచ్ అనేది సింపుల్ ఫ్యూచర్ అని చెప్పాను కదా, దీనికి వచ్చేసరికి వుడ్ ప్లస్ V1 అంతే, గుర్తుపెట్టుకోండి. ఇది టైప్ 2 అనుకోండి. టైప్ 3 తీసుకున్నాను అనుకోండి. టైప్ 3 అనేది ఏమొస్తుందంటే హ్యాడ్ ప్లస్ V3 ఎక్కడో తగిలింది, పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3 అనేది ఏంటిది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందనుకోండి. అప్పుడు ఇక్కడ మెయిన్ క్లాస్ దేంట్లో వస్తుందంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చిందా. V1 వస్తే విల్ క్యాచ్, V2 వస్తే వుడ్ ప్లస్ V1, హ్యాడ్ ప్లస్ V3 వస్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ క్లాస్ వచ్చినప్పుడు ఎడిటింగ్ ప్యాసేజ్లో ఒకవేళ ఒక సెంటెన్స్లో మీకు ఎక్కడ ఇఫ్ తగిలిందనుకోండి, ఆ ఇఫ్లో టైప్ 1లో ఉందా, టైప్ 2లో ఉందా, టైప్ 3లో ఉందా చూసుకొని ఈ రూల్ అప్లై చేసుకోవాలండి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. నేను చెప్పిందంతా కూడా కేవలం ఇన్ఫర్మేషనే చెప్పాను. దీంట్లో మీకు ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ కానీ చెప్తే ఈజీగా అర్థమైపోతాయి. వాటిని మనం చెప్పుకుందాం తర్వాత. సో అయితే ఒకసారి చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పటికే బోర్ కొట్టినట్టు ఉంది మీకు అందరికీ. సరే, ఇక్కడ ఎడిటింగ్ ప్యాసేజ్ అన్నాను. ఎడిటింగ్లో ముందు ఎడిటింగ్ ప్యాసేజ్ అంటే ఏం కావాలన్నా, మొదటిగా ఏం తీసుకుందాం, సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయండి. రెండోది ఏం చేద్దాం చెప్పండి, సబ్జెక్టు, మీరు ఆగండి నేను చెప్తాను. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. మూడవది వెర్బ్ ఫామ్స్ని తీసుకోవాలి. నాలుగవది హెల్పింగ్ వెర్బ్స్ని చూసుకోవాలి. ఐదవది మోడల్ వెర్బ్స్ ఏమున్నాయో చూడాలి. ఆరవది టెన్సెస్ చూసుకోవాలి. ఏడవది వాయిస్. ఎనిమిదవది స్పీచ్. 9 రైట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్స్. 10th one suitable forms of the verb. 11th one articles. 12th one prepositions. 13th one noun అంటే number, gender, case. Then 14th one pronouns ఏంటియో చూడాలి. 15th one ఇఫ్ క్లాస్. ఇవన్నీ మన మైండ్లో పెట్టుకుంటే ఎగ్జామ్లో అడిగేది ఏమేమి చెప్పినా మనకు యాక్చువల్గా ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి పదే అడిగే వాటిల్లో ఇది ఒకటి వచ్చింది. అడి తీసుకుంటే ఇదిగో అంతే కదా, నేను ఇక్కడ టిక్కులు ఏదైతే టిక్కులు పెట్టానో వీటిలో ఎక్కువగా అడుగుతాడు. రేరుగా అడిగేది ఇదొకటి. ఇఫ్ క్లాస్ ఎప్పుడో ఒకసారి అడగొచ్చు, కానీ మిగతావన్నీ అడగడానికి నేను అన్నట్లా అడుగుతాడు. కానీ కంపల్సరీగా అడిగేది వెర్బ్ ఫామ్స్ని తీసుకోవడం, రైట్ ఫామ్స్ ఆఫ్ ద వర్డ్స్ అడుగుతాడు, సూటబుల్ ఫామ్స్ ఆఫ్ ద వర్బ్స్ కూడా ఎక్కువ సార్లు అడుగుతాడు. కాబట్టి ఇది ఒకటికి 2-3 సార్లు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. యూజ్ టు వుడ్. ఈ యూజ్ టు వుడ్ అనే వాటిని ఏమంటామంటే పాస్ట్ యాక్షన్స్. ఏమంటామండి, పాస్ట్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్ట్ యాక్షన్స్ని మనము
సెంటెన్స్లో ఏ విధంగా జాయిన్ చేయాలి, లేదా మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాయిన్ చేసుకోవాలి, ఉపయోగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో హౌ టు యూస్ యూజ్ ఇట్ టు. అలాగే వుడ్ అనేది కూడా ఎలా ఉపయోగించాలి ముందు మనం వీటి గురించి తెలుసుకుందాం. బేసిక్గా మనం యూజ్ ఇట్ టుని తీసుకున్నాం అనుకోండి. యూజ్ ఇట్ టు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాట్ ఈజ్ యూజ్ ఇట్ టు అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్ ఇట్ టును దేనికి వాడతామంటే ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆఫ్ ఫాస్ట్ అంటే గత అనుభవాలు. మనం గతంలో ఏదైనా చేసి ఉంటాం కదా, మనం గతంలో ఏదైతే చేస్తున్నామో ఆ చేసినటువంటి వాటిని ఇప్పుడు చేయట్లేదు. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే గోళీలు ఆట ఆడా. నేను చిన్నప్పుడు ఏదో పని చేసి ఉంటాను, కానీ ఆ పనులు నేను ఇప్పుడు చేయడం లేదు. చిన్నప్పుడు చేసినటువంటి పనులను ఇప్పుడు చేయకుండా ఉంటే దానికి ఏం వాడదాము, యూజ్ ఇట్ టు అనేది వాడతాము. యూజ్ ఇట్ టుని వాడదాం. ఈ యూజ్ ఇట్ టులో ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది నేర్చుకోవాలి. యూజ్ ఇట్ టు ఎక్కడ వచ్చింది, హ్యాబిచువల్ యాక్షన్స్కి వచ్చింది. దేనికి వస్తుంది, హ్యాబిచువల్ యాక్షన్స్కి వస్తుంది. తర్వాత రెండోది, ఇది యాక్చువల్గా టు ఎక్స్ప్రెస్ స్టేట్స్ అండ్ సిచ్యువేషన్స్ కానీ కొన్ని మనకు లైఫ్లో జరిగిన ఉంటుంది. స్టేట్స్ అంటే ఇది మామూలుగా మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ స్టేట్స్ అంటే ఏం తెలుసా, స్థితి, ఒక స్థితిని తెలుపుతుంది. ఏ స్థితిలో ఉంది వాడు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వెళ్ళాడు అనే కాన్సెప్ట్లో ఇక్కడ స్థితిని తెలిపేటువంటిది కాబట్టి యూజ్ ఇట్ టు వాడుకుంటాం. రెండవది గత అనుభవాలు, అవి సిచ్యువేషన్స్ అయి ఉండాలి. అంటే మనం వీ హ్యావ్ గాన్ త్రూ సమ్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళ్ళి ఉంటాం కదా, వాటికి కూడా మనము యూజ్ ఇట్ టును ఉపయోగించుకుంటాము. మూడో కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో వీ యూజ్ ఇట్ టు వెన్ దేర్ ఈజ్ ఏ బీ ఫామ్. వెరీ ఇంపార్టెంట్. అంతే, బీ ఫామ్స్ అనేవి వచ్చిన. వాట్ ఆర్ ద బీ ఫామ్స్? బీ ఫామ్స్ ఏమేంటి, ఈజ్, యామ్, ఆర్ వాస్, వర్. ఇవి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి బీ ఫామ్స్. పాస్ట్ టెన్స్లో మనకు ఉన్నటువంటి బీ ఫామ్స్ ఏంటంటే వాజ్ అండ్ వర్. ఈ వాజ్ అండ్ వర్ అనేవి పాస్ట్లో కాబట్టి ఈ బీ ఫామ్స్ మీకు వచ్చినాయి అంటే గుర్తుపెట్టుకోండి 100% యూజ్ ఇట్ టు వాడాలి. పాయింట్ ఏంటంటే సార్ దీంట్లో హ్యావ్ ఫామ్స్ను కూడా ఉపయోగించుకోవాలి. హ్యావ్ ఫామ్స్ ఏమేంటి అంటే హ్యావ్ ఒకటి, హ్యాజ్ అండ్ హ్యాడ్. అంటే గత అనుభవాల గురించి తెలియజేసేటువంటి సిచ్యువేషన్స్ కానీ గతంలో చేసినటువంటి స్టేట్స్ ఏదైనా ఉన్నాయో వాటికి ఉపయోగించేటువంటి వర్డ్స్ ఏదైనా ఉన్నాయంటే వాజ్ అండ్ వర్ ఒకటి, హ్యాడ్ ఒకటి అనేది మనకు కనిపించింది. యూ మే సీ ఇట్ క్యాన్ బి ఏ స్టేట్, ఇట్ క్యాన్ బి ఏ సిచ్యువేషన్. అది ఒక స్టేట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఒక సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు. రెండోది అందులో మనకి ఏముండదంటే బీ ఫామ్ ఉంటుంది, బీ ఫామ్ ఉండదు. మూడోది మనకు అది ఏముండదు అక్కడ, హ్యావ్ ఫామ్స్. ఇవి ఉన్నాయి అంటే ఇలాంటి వాటికి గుర్తుపెట్టుకోండి డియర్ బాయ్స్, ఇలాంటివి ఉన్నామంటే కంపల్సరీగా మనం వాడేది ఏంటిది, యూజ్ ఇట్ టును వాడుకోవాలి. ఓకే, సరే. మరి వుడ్ పరిస్థితి ఏంటి, రెండో కాన్సెప్ట్ వెళ్దాం. వుడ్ అనేది ఎప్పుడు వాడతామంటే వుడ్ని ఓన్లీ పాస్ట్ యాక్షన్స్గా మాత్రమే. గతంలో మనం చేసినటువంటి పనులు ఉంటాయి, అది మేబీ పాస్ట్ యాక్షన్స్ అంటే వన్స్ ఆర్ సమ్ టైమ్స్ బ్యాక్. ఎప్పుడో చేసాము, ఇప్పుడు చేయట్లా. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మీకు వుడ్ ఒకటి, యూజ్ టు ఒకటి, వుడ్ ఒకటి, ఈ రెండు కూడా ఒక కాన్సెప్ట్లే. ఏ కాన్సెప్ట్లు ఇవి, పాస్ట్ యాక్షన్స్. రెండు కూడా పాస్ట్ యాక్షన్సే. కాకపోతే గతంలో ఉన్నటువంటి రిపీట్ చేస్తుంటాం కొంతకాలం వరకు, ప్రొలాంగ్ చేస్తే యూజ్ టు వాడుకుంటాం. ఒకసారి చేస్తే వుడ్, అంతే. అది స్టేట్స్ కాకుండా సిచ్యువేషన్స్ కాకుండా ఉందనుకో ఏం వాడదాం, వుడ్ వచ్చింది. అక్కడ బీ ఫామ్ లేదనుకో ఏం తీసుకున్నాం, వుడ్ వచ్చింది. అక్కడ హ్యావ్ ఫామ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ లేదనుకోండి ఏమొచ్చింది, అక్కడ వుడ్ వచ్చింది. ఇదే డిఫరెన్స్ దీనికి అనమాట. ఈ రెండు వీటిని ఏమంటామంటే పాస్ట్ యాక్షన్స్ అంటాము. పాస్ట్ యాక్షన్స్లో యూజ్ టు అనేది ఉంది, వుడ్ ఉంది. ఈ యూజ్ టుని గుర్తుపెట్టుకుంటే యూజ్ టుకి వచ్చేటువంటి ఉన్నటువంటి ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ దీని కిందకి వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 1 or 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఐ ఈ సెంటెన్స్లో ఏమన్నాడు అక్కడ, స్విమ్, స్వామ్, స్వమ్ కదా. అంటే ఇప్పుడు ఇది ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ స్విమ్ అనే పదము V2 ఫామ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది.
సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుందామంటే ఇక్కడ పాస్ట్ యాక్షన్ చూపిస్తుందా, పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ చూపిస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది ఒక స్టేట్ని చూపిస్తుందా, ఇది ఒక సిచ్యువేషన్ చూపిస్తుందంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్. ఏంటిది అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ చూపిస్తుంది. సో జరిగినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి సెంటెన్స్కి ఏమొస్తుందంటే చెప్పండి, ఐ యూజ్ టు స్విమ్, అంతే కదా. ఐ యూజ్ టు స్విమ్ ఇన్ ద రివర్ వెన్ ఐ వాజ్ ఏ బాయ్. నేను గతంలో పిల్లవాడిగా ఉన్నప్పుడు ఈత కొడుతూ ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కొట్టట్లేదని. ఇంకోటి చెప్తా చూడండి, ఐ సా తాజ్ మహల్ వెన్ ఐ వెంట్ టు ఎక్కడ అనుకోండి. ఇక్కడ మీరు అనొచ్చు ఇది కూడా పాస్ట్ యాక్షనే కదని, కానీ దీనికి ఏమొచ్చి చెప్పే ఒక్కసారి జరిగింది కాబట్టి దానికి ఏమన్నామంటే ఐ వుడ్. సా అనే దానికి వీ వన్ తీసుకోవాలా. సి తాజ్ మహల్ వెన్ ఐ వెంట్ టు ఆగ్రా. అయితే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజ్ టు అండ్ వుడ్. ఇంకొక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు మనకు 2 మార్క్స్ రావాలి. ఇక్కడ దీంట్లో నుంచి 2కు 2 మార్క్స్ పక్కాగా రావాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వుడ్ కానీ యూజ్ టు లేదా వుడ్ వచ్చిన తర్వాత వెర్బ్ ఫామ్ ఏది వాడాలి, ఇది మనకు బేసిక్గా తెలుసుకోవాల్సింది. చాలామంది చేస్తున్న తప్పు ఏం చెప్పనా, ఇక్కడ సా ఉంది కాబట్టి సాయే పెడతాడు, ఇక్కడ స్వామ్ ఉంది కాబట్టి స్వామే పెడతాడు. అంటే మోడల్ వెబ్స్. ఈ మోడల్ వెబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ వెబ్స్తో పాటు అన్నిటికీ ఏమొచ్చిందంటే వెర్బ్ వన్నే రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూజ్ టు అనేది ఒక మోడల్ వెర్బ్, వుడ్ అనేది ఒక మోడల్ వెర్బ్. యాక్చువల్గా మనకి వెర్బ్ ఫామ్స్ తీసుకున్నాం అనుకోండి, హెల్పింగ్ వెర్బ్స్ తీసుకుంటే ప్రైమరీ వెర్బ్స్ ఉన్నాయి, యాక్సిలరీస్ ఉన్నాయి. ప్రైమరీ వెర్బ్స్, రెండోది మోడల్ వెర్బ్స్. ప్రైమరీ వెర్బ్స్ అంటే ఏంటిది, బీ ఫామ్, డూ ఫామ్, హ్యావ్ ఫామ్. మోడల్ వెర్బ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, షాల్, షుడ్, కెన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు, యూజ్ టు ఉన్నాయి కదా. ఇవన్నీ మోడల్ వెర్బ్స్ కిందకి వస్తాయి. సో ఈ మోడల్ వెర్బ్స్ అన్నిటికీ కూడా మనం ఉపయోగించుకోవాల్సిన వర్డ్ ఏదంటే వెర్బ్ ఫామ్ను వాడుకోవాలి. ఏమొస్తుంది మనకి, వెర్బ్ ఫామ్ అనేది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ వాడుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, ఐ యూజ్ టు స్వామ్ అని రాశానా, స్విమ్ అని రాశానంటే ఐ యూజ్ టు స్విమ్ V1 ఫామ్ తీసుకున్నాను. అదే ఇక్కడ సెకండ్ దానిలో చూడండి, ఐ వుడ్ సీ అన్నాను అంటే ఏంటిది, ఇది V1 ఫామే తీసుకున్నాను. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్నే తీసుకోవాలి. ఎందుకు, మోడల్ వెర్బ్స్. యూజ్ టు అనేది ఒక మోడల్ వెర్బ్, తర్వాత వుడ్ అనేది ఒక మోడల్ వెర్బ్. మీకు ఇంతటితో ఈ సెక్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి సమ్మరీలాగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనకి యూజ్ టు అనేది ఒకటి, వుడ్ అనేది పాస్ట్ యాక్షన్స్. ఇవి రెండు దేనికి వాడుకుంటాం, పాస్ట్ యాక్షన్స్ వాడుకుంటాము. యూజ్ టును మనం బేసిక్గా చూసినట్లయితే హ్యాబిచువల్ యాక్షన్స్ వాడుకుంటాము. గతంలో మనం చేసినటువంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో, గతంలో మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు చేయట్లేదు అని అనుకున్నప్పుడు, ఎక్కువ సార్లు చేసాం జీవితంలో గతంలో చాలాసార్లు చేసాము, ఇప్పుడు మానుకున్నా, వాటిని ఏమంటామంటే స్టేట్స్ అనొచ్చు. వాటిని ఏమంటారంటే సిచ్యువేషన్స్ అంటాము. స్టేట్స్కి సిచ్యువేషన్స్కి యూజ్ టు వాడతాము. రెండో కాన్సెప్ట్ తీసుకున్నట్టయితే ఇది దీంట్లో వచ్చేటువంటి వెర్బులు ఏంటంటే బీ ఫామ్స్ అనేవి ఉంటాయి. పాస్ట్ టెన్స్లో ఉన్న బీ ఫామ్స్ ఏంటంటే వాజ్ కానీ వర్ కానీ వచ్చింది. ఓకే, యూజ్ టు రాయాలనుకున్నప్పుడు ఏది క్వశ్చన్లో. రెండోది వచ్చేసి హ్యావ్ ఫామ్స్లో మనకు వచ్చే పాస్ట్ టెన్స్లో వచ్చేది ఏంటిది, హ్యాడ్ అనేది వచ్చింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది దీని గురించి. నెక్స్ట్ వుడ్ గురించి చెప్పినట్టయితే ఇది కూడా పాస్ట్ యాక్షన్, కాకపోతే గతంలో ఒకే ఒకసారి ఒక పని మనం చేసి ఉన్నాం. ఒక పనిని చేసాము కానీ ఒక్కసారి చేసి ఉంటాం, అది మళ్ళీ రిపీట్ అవ్వాలా. చేసిన పని రిపీట్ అవ్వలేదు అంటే వుడ్ పెట్టుకుందాం. ఒక పని మనం చేసామో దాన్ని రిపీటెడ్గా అనుకుంటే అంతేనా అది. సో ఇక్కడ అందుకే చూడండి, పాస్ట్ యాక్షన్స్ అన్నాను, ఒకే ఒకసారి జరిగింది, లేదంటే సమ్ టైమ్స్ బ్యాక్ జరిగింది అంతే. అలాంటప్పుడు ఇది వాడుకుంటాం అన్నాను. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటికి ఓవరాల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకటి ఉంది, యూజ్ టు అయినా వుడ్కైనా ఒక వెర్బ్ ఫామ్ను పక్కన తీసుకొచ్చుకోవాలి. ఆ వెర్బ్ ఫామ్ ఎప్పుడు కూడా ఎందులో అయి ఉండాలి, వెర్బ్ V1లో ఉండాలి. కాబట్టి దీన్ని ఏమంటామంటే వుడ్, యూజ్ టు అనేవి ఏంటంటే మోడల్ వెర్బ్స్. ఇది అర్థమైంది అనుకుంటాను. ఓకే, క్లోజ్. నౌన్ మోడిఫైర్ అనేటువంటి టాపిక్ మనకు ఇచ్చేటువంటి గ్రామర్లో సెక్షన్ సిలో
క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్వశ్చన్ నెంబర్ 25 నౌన్ మోడిఫైయర్స్కి 2 మార్క్స్ అని తెలుస్తుంది మనకి. ఈ 2 మార్క్స్లో ఉన్నటువంటి దాన్ని ఇచ్చినటువంటి ఒక 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 2 సెంటెన్సెస్లో మనకి ఏముంటుందంటే ఒక నౌన్ ఉంటుంది. నౌన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ సెంటెన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో మనకి ఏముంటుంది, ఒక నౌన్ ఉంటుంది. వాట్ ఈజ్ నౌన్? యాక్చువల్లీ నౌన్ అంటే ఏంది? నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఏ, చెప్పాలి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్. అంటే ఒక వస్తువు, ఒక స్థలము లేదా ఒక వ్యక్తి యొక్క పేరుని తెలిపేది నౌను. అయితే ఈ నౌన్ మోడిఫైయర్ ఏం చేస్తుందంటే, నౌన్ మోడిఫైయర్ చేసేటువంటి పని ఏంటంటే ఈ నౌన్ను మోడిఫై చేస్తుంది. ఇట్ మోడిఫైస్. యాక్చువల్గా మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం మనము? యాడ్జెక్టివ్స్, అంతే కదా. యాడ్జెక్టివ్స్ అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నౌన్ను మోడిఫై చేస్తాయి. ఈ సెంటెన్స్లో దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ మోడిఫై ద నౌన్. ఇక్కడ చూడండి, ఐ విజిటెడ్ ఏ టెంపుల్. ఇందులో నేను ఒక దేవాలయాన్ని దర్శించాను. ఇక్కడ విజిటెడ్ ఏ టెంపుల్ అనేది మనకేం చూపిస్తుంది? ఏంటిది? టెంపుల్ అనేది ఏందమ్మా? నౌను. ఏ టెంపుల్ను దర్శించాను? నేను ఒక టెంపుల్ కాడికి వెళ్ళాను. ఆ టెంపుల్ ఎలాంటిదంటే ఇక్కడ ఇట్ ఈస్ యాన్ ఓల్డ్. ఓకే, అది ఒక ఓల్డ్. రెండోది ఏమన్నా తెలుసా? ఏ గ్రేట్, ఏమన్నాడు ఇక్కడ? హిస్టరీ. అంటే ఇక్కడ ఓల్డ్ అనే పదము, గ్రేట్ హిస్టరీ అనే వర్డ్స్ దేని గురించి మాట్లాడుతున్నాయంటే టెంపుల్ గురించి మాట్లాడుతున్నాయి. సో హియర్ నౌన్ మోడిఫైర్స్ ఏంటి చెప్పండి? ద వర్డ్స్ విచ్ మోడిఫై ద నౌన్. ఏ పదాలైతే నౌన్ మోడిఫై చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి లేదా క్వాలిఫై చేయడానికి వస్తాయో వాటిని మనము నౌన్ మోడిఫైర్స్ అంటాము. నౌన్ మోడిఫైర్స్ అంటే ఒక నౌన్ని మోడిఫై చేయడానికి వచ్చే పదాలు, క్వాలిఫై చేసే వర్డ్స్ లేదా డిస్క్రైబ్ చేసే పదాలనే నౌన్ మోడిఫైర్ అన్నాం. ఇక్కడ ఓల్డ్ అనే పదము టెంపుల్ను డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. రెండవది గ్రేట్ హిస్టరీ అనేది టెంపుల్ను డిస్క్రైబ్. కాబట్టి ఈ టెంపుల్ అనే వర్డ్ ఉంది కదా, దీనికి ముందు మనం ఈ నౌన్ మోడిఫైర్స్ అన్నీ కూడా రాసుకోవాలి. అదే కదా మనం చెప్పుకుంది. ఒక ఆర్డర్ ఇస్తాను చూడండి. దీన్ని రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఇది నౌన్ అనుకున్నామా, నౌన్కు ముందు ఏం రావాలి తెలుసా? యాడ్జెక్టివ్ రావాలి. ఓకే, ఒక 2-3 యాడ్జెక్టివ్లు ఉన్నాయనుకోండి, ఇంకొక యాడ్జెక్టివ్ కూడా దీని ముందు రావాలి. దీనికి ముందు ఏం తెచ్చుకుందాం? ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఈస్ యాడ్ వెర్బ్, ఒకవేళ యాడ్ వెర్బ్ ఉందనుకో యాడ్ వెర్బ్ ఇక్కడ రావాలి. తర్వాత దానికంటే ముందు ఆర్టికల్ ఉందనుకోండి, ఆర్టికల్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వినండి, నేను నెంబరింగ్ ఇస్తా చూడండి. మీకు ఫస్ట్ ఏం వచ్చింది? ఆర్టికల్ తీసుకున్నాం. రెండో ప్లేస్లో ఏం రావాలా? యాడ్ వెర్బ్ ఉంటే యాడ్ వెర్బ్ తీసుకోవాలి. 3, 4 ఒకవేళ ఇన్ కేస్ 2 యాడ్జెక్టివ్లు ఉంటే యాడ్జెక్టివ్ 1, యాడ్జెక్టివ్ 2 అని తీసుకోవాలి. ఒకవేళ ఒకటే ఉందనుకో ఒకటే ఉపయోగించుకోవాలి అక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని రాద్దామా? ఏ టెంపుల్ అన్నాను. ఏ టెంపుల్ అది? ఇక్కడ టెంపుల్. ఐ విజిటెడ్. ఆర్టికల్ ఏంటిది ఇక్కడ? ఏ. అవునా? ఏ అనే తర్వాత ఏం తీసుకున్నాం? అక్కడ ఓల్డ్ అన్నాడు, ఏ గ్రేట్ హిస్టరీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా మనము ఏ గ్రేట్ హిస్టారికల్ అండ్ ఓల్డ్ వచ్చిందా? ఇలాగని రాసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి కూడా చూడండి, యాన్ ఓల్డ్ అండ్ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్ వచ్చింది ఇక్కడ మనకి. కాకపోతే యాన్ అనే వర్డ్ నేను తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం ఉపయోగించుకోవాలా? మీకు వచ్చిందంటే దానికి ముందు ఏ వర్డ్ అయితే తీసుకుంటామో దాని యొక్క సౌండ్ ఏంటిదా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ ఏంటి, ఇది దేంతో స్టార్ట్ అయింది? ఓవెల్తో స్టార్ట్ అయింది. ఓవెల్తో స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం తీసుకుందాం? ఇక్కడ యానే తీసుకుంటాం అంతే. యాన్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఓవెల్. మరి ఇక్కడ ఏముంది సార్ అంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నాం? ఏ అంటే కాన్సోనెంట్. గ్రేట్లో జీ ఏంటిది? కాన్సోనెంట్. ఓల్డ్లో ఓ అనేది ఏంటిది? అంతే. యాన్ ఓల్డ్ గ్రేట్ హిస్టారికల్ టెంపుల్, లేదంటే ఏ గ్రేట్ హిస్టారికల్ అండ్ ఓల్డ్ టెంపుల్. అర్థమైందా? అలాగే సెకండ్ సెంటెన్స్ చూద్దాం చూడండి. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఏమంటున్నాడు? గౌతమ్ ఫౌండ్ ఏ క్యాట్. ఇక్కడ క్యాట్ గురించి చెప్తున్నాడు. ఇది కూడా మనకు గౌతమ్ గురించి చెప్పట్లా, క్యాట్ గురించి చెప్తున్నాడు. ఏ క్యాట్ అది? బ్లూ ఐస్. రెండోది ఏమన్నాడు ఇక్కడ? బ్రౌన్ స్ట్రైప్స్. ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్స్ అనొచ్చు వీటిని. దీన్ని 3 పేర్లు చెప్పాను నీకు. వీటిని ఏమంటామంటే నౌన్ మోడిఫైర్స్ అనొచ్చు, డిస్క్రైబింగ్ వర్డ్స్ అనొచ్చు, లేదా ఇంకోటి కూడా చెప్పాను. ఇంకోటి ఏంది? క్వాలిఫయింగ్ వర్డ్స్. ఒకటి
నౌన్ మోడిఫైర్ అని అనొచ్చు, లేదంటే డిస్క్రైబింగ్ వర్డ్స్ అయినా అనొచ్చు, లేదా క్వాలిఫైయింగ్ వర్డ్స్ అని అనొచ్చు. దేన్ని మోడిఫై చేస్తాను ఇక్కడ? ఏ క్యాట్ను మోడిఫై చేస్తున్నాయి. దేన్ని మోడిఫై చేయడానికి వచ్చినాయి? క్యాట్ని మోడిఫై చేసే వర్డ్స్ ఏంటిది అంటే బ్లూ, ఒకటి బ్లూ ఐస్. అంటే ఇప్పుడు క్యాట్కి ఏముంది? బ్లూ ఐస్ ఉన్నాయి. రెండవది ఏముంది తెలుసా? బ్రౌన్ స్ట్రైప్స్. ఈ రెండు ఓకే గుణాలు దేని గురించి మాట్లాడుతుందంటే క్యాట్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి అంటే ఒక నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి నౌన్కు ముందు రావాలి. చూద్దాం ఆన్సర్. దీనికి ఏమొచ్చి చెప్పండి. ఏ బ్లూ, ఇక్కడ ఐడ్ తీసుకోవాలి. ఎందుకు వచ్చిందో చెప్తుంది కూడా. ఏ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రైప్డ్ క్యాట్. మరి ఒక ఆర్డర్ చూద్దామా దీంట్లో. ఏం ఆర్డర్ చెప్పాను మీకు? ఏ అనేది ఆర్టికల్, రెండోది ఏం చెప్పాను? బ్లూ ఐడ్ అంతా కూడా యాడ్జెక్టివ్, ఇక్కడ బ్రౌన్ స్ట్రైప్డ్ అనేది కూడా యాడ్జెక్టివ్, క్యాట్ అనేది నౌన్. వచ్చిందా? అంటే ఆర్టికల్ ప్లస్ యాడ్జెక్టివ్ మరొక నౌన్. ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఏం చెప్తానంటే, సార్ ఇక్కడ ఐస్ అనే పదం ఉంది, స్ట్రైప్స్ అనే పదాన్ని ఈడీ ఎందుకు పెట్టారు? మనం కూడా మీకు ఏదో గ్రాండ్ టెస్ట్లోనే అక్కడ ఈడీ వచ్చింది ఒక సందర్భంలో. ఫౌండ్ ఏ క్యాట్. చూడండి, ఇట్ హ్యాస్ బ్లూ ఐస్. దానికి ఏమున్నాయి? బ్లూ ఐస్ ఉన్నాయి. రెండోది ఏంటిది? స్ట్రైప్స్, బ్రౌన్ స్ట్రైప్స్. ఇవి ఒక సందర్భంలో ఎలా ఉన్నాయంటే నౌన్ లాగా యాక్ట్ చేస్తాం. ఇవి నౌన్స్ అనమాట. అవునా? ఈ వర్డ్స్ను మనము యాడ్జెక్టివ్లోని తీసుకెళ్ళినప్పుడు ఒక నౌన్ కానీ ఒక వెర్బును కానీ ఒక స్థానంలో నుంచి ఇంకొక స్థానంలోని తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీగా వెర్బ్ ఫామ్స్ అనుకోండి, ఇంగ్ ఫామ్ కానీ. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ అనుకో, ప్లే అనే పదాన్ని తీసుకొని ప్లేయింగ్ చేశాను, ప్లేయింగ్ కార్డ్స్గా మార్చాను. అట్లాగనే ఐ అనే పదానికి ఈడీ చేర్చుకోవాలి. అది నౌన్ కానీ కొన్ని సందర్భాల్లో నౌన్ ఫామ్కి అయినా వెర్బ్ ఫామ్కి అయినా చివరిలో ఎస్ ఉన్నప్పుడు ఈడీ మార్చుకోవాలి, ఈడీలోకి మార్చుకోవాలి. అది అంటే ఇప్పుడు ఏ బ్లూ ఐడ్, ఇక్కడ బ్లూ ఐస్ అన్న ఆన్సర్ వచ్చిందని చూడండి మీకు. అంటే ఏ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రైప్స్ క్యాట్ అనొచ్చా? వస్తుంది ఇక్కడ? రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ మనం ఐస్ అనేటువంటి వర్డ్ను కన్వర్షన్ చేయలేదు. దేంట్లోకి కన్వర్షన్ చేయాలా? నౌన్ మోడిఫైర్లోకి తీసుకెళ్ళాలి. నౌన్ మోడిఫైర్లోకి అంటే ఏంది? ఒక యాడ్జెక్టివ్లోకి మారవాలి. యాడ్జెక్టివ్ మారాలంటే చివరిలో ఉన్న ఎస్ని తీసేసి ఈడీ పెట్టుకోవాలి. అప్పుడు ఇది మారి వచ్చింది అన్నమాట ఆన్సర్. ఓకేనా? క్లియర్? రైట్. ఇంతటితో మనకి నౌన్ మోడిఫైర్ కూడా అయిపోయింది. ఓకే, టైప్ 0 ఒకటి, రెండవది టైప్ 1, టైప్ 2, టైప్ 3. ఈ మూడు చూద్దాం. ముందు షార్ట్ కట్స్ అన్నాను కదా, ఒక షార్ట్ కట్ చెప్తాను దీనికి. ఒక్కొక్క దానికి చూడండి. ఇక్కడ టైప్ 0 కదా. టైప్ 0 అంటే ఏముంటుందంటే V1 + V1 అంతే. V1 + V1 అంటే ఏం తెలుసా? దీన్ని ఎలా రాయొచ్చు? సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ వినాలి. సో టైప్ 2 అన్నాను కదా. టైప్ 2 అన్నప్పుడు V1 ప్లస్ షాల్ ఆర్ విల్ ప్లస్ V1. అంటే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? దీనికి ప్రజెంట్ వచ్చింది, సింపుల్ ప్రజెంట్ వచ్చింది, ప్లస్ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. ఏమొచ్చింది? సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. ఇక్కడ ఏం రావాలా? సింపుల్ ఫ్యూచర్లో రావాలి. తర్వాత టైప్ 2 అన్నాను కదా. టైప్ 2 అనే దానికి V2 ఫామ్ వచ్చింది. V2 ఫామ్. దీనికి ఏమొస్తుందంటే వుడ్ ప్లస్ V1. అంటే దీని ఏమంటుంది తెలుసా? సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి వుడ్ ప్లస్ V1 వస్తుంది. దెన్ టైప్ 3 అన్నాను కదా. దీనికి హ్యాడ్ ప్లస్ V3. ఇది దీనికి ఏమొస్తుంది తెలుసా? వుడ్ హ్యావ్ ప్లస్ V3. అంటే ఇది ఎందులో ఉందంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఇది ఉంటే దీనికి వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. వుడ్ హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. ఓకే, రైట్. సరే, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇదేం సార్ అనుకుంటున్నారా? ఇదేంటంటే ఇది ఇఫ్ క్లాస్. ఏంటిది? ఇక్కడ ఇఫ్ క్లాస్. దీని పక్కన ఉన్నదాన్ని ఏమంటారంటే దీన్ని మెయిన్ క్లాస్ అంటారు. ఏమన్నాము? మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్
మెయిన్ క్లాస్. ఇఫ్ క్లాస్ ఎందులో ఉండాలా? జీరో. టైప్ జీరో అంటే ఏంది? V1లో ఉంటే మెయిన్ క్లాస్ అనేది దేంట్లో ఉంటుంది? అది కూడా V1లో ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారంటే సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. టైప్ 2 ఇఫ్ క్లాస్ అనేది టైప్ 1లో ఉంది అంటే టైప్ 1 అంటే షాల్, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇఫ్ క్లాస్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దీనికి మెయిన్ క్లాస్ ఏమొచ్చింది? సింపుల్ ఫ్యూచర్లో రావాలి. సింపుల్ ఫ్యూచర్. నెక్స్ట్ టైప్ 2 తీసుకున్నాం అనుకోండి. టైప్ 2 తీసుకుంటే టైప్ 2లో ఇఫ్ క్లాస్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. మెయిన్ క్లాసు వుడ్ ప్లస్ V1 మారిద్ది. లాస్ట్గా టైప్ 3 ఇక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3. దీన్ని ఏమంటానని చెప్పాను? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దీనికి ఏమొచ్చింది? వుడ్ హ్యావ్ ప్లస్ V3గా మారిద్ది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 or 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకే ఒక ఎగ్జాంపుల్ మొత్తాన్ని కన్వర్ట్ చేస్తా. ఇఫ్ ఒక సెంటెన్స్ చూద్దాం. రన్ ఫాస్ట్, యూ క్యాచ్ ద బస్ ఉందా? ఇది ఒక సెంటెన్స్ అనుకుందాం. దీన్ని ఇచ్చినటువంటి సెంటెన్స్ని దేని చేయమంటారంటే జీరోలోకి కన్వర్ట్ చేయాలా, రెండోది 1లోకి కన్వర్ట్ చేయమన్నాం, 2లోకి కన్వర్ట్ చేయాలా, 3లోకి కన్వర్ట్, జీరోనా 1నా 2నా 3లోనికి మనము చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేంజ్ చేయాలంటే ముందు ఏం తీసుకుందాము? ఇఫ్ క్లాస్ కాబట్టి ఇఫ్ తీసుకుందాం. ఇక్కడ ఎవరు సబ్జెక్టు? యూ. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ క్యాచ్ ద బస్. ఇది జీరో టైప్. నెంబర్ 2 దీన్ని టైప్ 2గా మారుస్తున్నాను. టైప్ 2 అంటే ఏం రావాలా? V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. అంటే ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్, అంతే కదా, యూ విల్ క్యాచ్ ద బస్. తర్వాత థర్డ్ వన్ చూడండి. ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్, ఇది ఎందులో ఉంది? సింపుల్ పాస్ట్. ఇఫ్ యూ ర్యాన్ ఫాస్ట్ యూ వుడ్ క్యాచ్ ద బస్. 4లో ఇఫ్ యూ హ్యాడ్ రన్ ఫాస్ట్ యూ వుడ్ హ్యావ్ కాట్ కాట్ ద బస్. చెప్తున్నాను ఒకసారి వినండి, క్లోజ్ చేస్తాను. మనకు ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా. ఇఫ్ యూ రన్ అనేది ఏంటిది? ఇది వెర్బ్ 1. ఇక్కడ వెర్బ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నాను నేను? వెర్బ్ 1నే తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎందులో ఉంది? ఇది టైప్ 0లో ఉంది. టైప్ 0 లేదు. ఒకవేళ వాడు ఇక్కడ ఇది పెట్టాడు అనుకోండి, V1 పెట్టాడు అనుకున్నాం. ఇక్కడ కూడా V1 కదా, ఇక్కడ కూడా V1 ఉంది. ఈ 2 ఇఫ్ క్లాసులు ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఇక్కడ అండర్లైన్ చేసి ఇక్కడ కూడా క్యాచ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలి తెలుసా? ఏం రాయాలా? విల్ క్యాచ్ రాసుకోవాలి. ఎందుకు? ఇక్కడ V1 ఉన్నప్పుడు ఇది ఏ టెన్స్లో ఉండాలా? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఎందులో ఉండాలా? సింపుల్ ఫ్యూచర్లోనే ఉండాలి. ఎడిటింగ్ ప్యాసేజ్లో రన్ అనే పదం వచ్చిన తర్వాత పక్కన క్యాచ్ ఒకటి ఇస్తే అది తప్పు. దానికి ఏం రాయాలి? ముందు విల్ రాసుకోవాలి. ఇది ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదు, యూ వుడ్ ర్యాన్ ఫాస్ట్ అన్నాడు అనుకోండి, ర్యాన్ V2 ఫామ్లో ఇచ్చాడు అనుకోండి, దీనికి ఏం పెట్టుకుందాం? ఇక్కడ వుడ్ క్యాచ్ అనేది రావాలి. ఇక్కడ వుడ్ తీసుకొచ్చుకోండి. లేదంటే వాడు కాట్ అంటాడు, వుడ్ కాట్ అంటాడు. వుడ్ కాట్ వచ్చేది ఎప్పుడైనా రాదు. ఏమొస్తుంది? ఇది తప్పు, క్యాచే రావాలా. తర్వాత హ్యాడ్ రన్ అనేది ఇక్కడ తీసుకోవాలా, దీనికి వుడ్ హ్యావ్ కాట్ తీసుకోవాలి. లేదంటే వాడు ఎడిటింగ్లో ఇది ఇచ్చి మీకు ఇక్కడ అండర్లైన్ చేస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? ర్యాన్ ఇస్తాడు. లేదనుకో ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? హ్యాజ్ ఇస్తాడు. లేదంటే ఇక్కడ హ్యావ్ ఇస్తాడు, హ్యావ్ ర్యాన్ అంటాడు. ఇది రైట్. అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఇది రాంగ్. ఎందుకు? ఇక్కడ వుడ్ హ్యావ్ కాట్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3గా మారాలి. ఇది ఎడిటింగ్ ప్యాసేజ్లో మనకు సింపుల్ టెక్నిక్ ఆఫ్ ఇఫ్ క్లాస్.